దేవుడు మనందరికీ మనశ్శాంతిని అనుగ్రహించును గాక. మనకి ఈ ఏర్పాటు చేసినటువంటి ఆ తల్లి విషయంలో మనకంటే ఎక్కువ మేలు జరిగింది నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇంచుమించు మరణ స్థాయికి వెళ్ళిపోయాడు ఆ కుర్రోడు యాక్సిడెంట్ తోటి. ఆ కుర్రోడు బయటపడేశారు దేవాది దేవుడు. ఎందుకంటే మనమంతా చేసిన, నేను నమ్ముతాను, మనం చేస్తున్నటువంటి విజ్ఞాపన, వాళ్ళు చేసుకున్నటువంటి ప్రార్థనలు, అలాగే ఆ తర్వాత కొడుకు మనం తీసుకొచ్చినటువంటి పసిబిడ్డ విషయంలో ఇంచుమించు అందరూ ఆశలు వదిలేసుకున్నారు. అలాగే బాబాయ్ గారు వేసి అలాగే ఇక్కడ సాక్ష్యం అంటే జరిగిన తర్వాత చెప్పేది, కానీ జరగకముందే సాక్షిగా నిలబడి మీకు చెప్పారు ఆ కుర్రోడి గురించి. మనం అందరం ప్రార్థన చేస్తాం. ఆ ఊపిలోంచి కుర్రోడిని కూడా దేవుడు బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ తల్లి విషయంలో కూడా చాలా అనారోగ్య పరిస్థితులు ఉన్నారు. ప్రార్థించమని బాబాయ్ గారికి చేసింది, నాకు చెప్పింది, వాట్సాప్లో అట్లు పెట్టింది, మనం అందరం చేసిన ప్రార్థన. కాబట్టి మీరు చేసినట్టే మీకును చేయబడుతుంది. మీరు నా తట్టు తిరిగిన ఎడలో నేను మీ తట్టు తిరిగాడు. దేవుడు మనతో మాట్లాడేవాడు. కాబట్టి ఈ మందిర ప్రతిఫలం ఆల్రెడీ ఆవిడ చాలా, ఆ ప్రత్యక్షతలో చాలా కనపడింది ఆవిడ. కాబట్టి నేను ఈ లోకంలోంచి దేవుని వైపు తిరిగిన తర్వాత ఈ సెవెంత్ డేలో నేను తెలుసుకున్నది ఏంటంటే, మనకి అక్షర జ్ఞానం ఉంటుంది, బైబిల్ జ్ఞానం ఉంటుంది, కానీ నేను పాపిని అని తెలుసుకుని పశ్చాత్తాపంతో ఏడవకపోతే మాత్రం, పశ్చాత్తాపంతో మనం విజ్ఞాపన చేయకపోతే మాత్రం అది దేవునికి ఇష్టమైన ప్రార్థన ఎంత మాత్రము కాలేదు. కాబట్టి ముందు మనసు మారాలి మనిషికి. విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైనటువంటి బలి, ఏ బలి కూడా దానికి సాటి రాదు. సో మనసు లోపల విరగటం అంటే మనసు అంటే ఎరుగుద్ది. నీ మీద నా మనసు ఇరిగిపోయిందంటే అర్థం ఏంటంటే నువ్వు వద్దే నాకు అని, వద్దే దాని అర్థం. కాబట్టి మనసు ఎరగటం అంటే అర్థం ఏంటంటే దేవుడు వద్దన్న వాటి మీద విరక్తి పుట్టడమే. దేవుడు ఏది చేయొద్దన్నాడో వాటి మీద మనకి అసహ్యం పుట్టేయాలి. మనం వాటి నుంచి దూరంగా రావటం కాదు, అసలు వదిలించుకోవాలి. ఇంకా అది విరక్తి. దావీదు మహారాజే ఆ మాట మాట్లాడాడు. కాబట్టి మనం మనసులో రూపాంతరం చెందినప్పుడు, మన బుద్ధిలో రూపాంతరం చెందినప్పుడు ఏ పరిస్థితి కూడా మనం భయపడలేదు. దేవునికి స్తోత్రం. అన్ని పరిస్థితులు మనకి మేలుకరంగానే, కొంచెం లేట్ అవ్వచ్చాం, కానీ ప్రస్తుతం ముందు మీరు అనుభవిస్తున్న శ్రమ మీకు దుఃఖకరంగానే ఉంటుంది, కానీ వాటి యందు మీకు అభ్యాసము కలిగిన యెడల అది మీకు మేలే అన్నాడు ఆయన. అంటే శ్రమ ద్వారానే మన సాంప్రదాయంలో ఉలి దెబ్బలు, సుత్తి దెబ్బలు తినకోకుండా రాయి శిలావలు, కాబట్టి మామూలుగానే. కాబట్టి దేవాది దేవుని చేత పరీక్షించబడకుండా, శోధించబడకుండా, ప్రత్యేకపరచబడకుండా దేవునికి మనం ఒంటరి వారిగా దొరకాలి. గుంపుతో దేవుడికి సంబంధం లేదు. మీరు ప్రత్యేకమైన వారు అని ఇశ్రాయేలు అనేక సందర్భాల్లో మాట్లాడారు. మనం అండలో పడి కొట్టుకుపోయేటువంటి భక్తి మనం చేయకూడదు. కాళ్ళు చేతులు కట్టుబడేసి నూతులు పడేసినటువంటి వాడు దేవునికి ఒంటరిగా దొరికాడు. దేవునికి ఇస్తారు. కూడు లేని వాడికి కూడు పెట్టే స్థాయికి మరి దేవాలయ దేవుడు హెచ్చించారు ఆయన. మమ్రే వనం దగ్గర అబ్రహాం దేవుడికి ఒంటరిగా దొరికాడు. మోషే ఇతరు మామ దగ్గర గొర్రెల మీద సందర్భంలో ఒంటరిగా దొరికాడు. పౌలు 3 రాత్రులు 3 పగళ్ళు చూపును పోగొట్టుకున్న దేవుడికి చీకటి గదిలో ఒంటరిగా దొరికాడు. దాని అర్థం ఏంటంటే, ఇలా అందరూ కలిసి ఆరాధిస్తున్నప్పుడు దేవుడు మనం మొర ఆలకిస్తాడో లేదో నాకు తెలియదు, కానీ నేను ఒక్కడనే ఉండి ఆయన కోసం ఏడ్చినప్పుడు మాత్రం నేను ఏకాంతంగా ఉండి చేసే ప్రార్థన అస్సలు గాలికి పోదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు దేనికో అవకాశం ఇస్తే అది మిమ్మల్ని తినేస్తుంది.
మీరు ఒంటరిగా ఉన్నప్పుడు దేవునికి అవకాశం ఇవ్వండి. మీరు ఒంటరి వారు కాదు. దేవునికి స్తోత్రం కలుగును. అందరు వెళ్ళిపోతారు, నువ్వు కూడా వెళ్ళిపోతావా పేతురు అంటే ఏడిసేది పేతురు. ఎక్కడికి వెళ్తానయ్యా, ఎక్కడికి వెళ్తే తప్పించుకుంటానయ్యా నీ నుంచి, నాకు నుంచి జీవాన్ని ఇచ్చేది నువ్వేనయ్యా అన్నాడు. పేతురు నువ్వు కూడా వెళ్ళిపోతావా, అందరూ వెళ్ళిపోతున్నారు శిష్యులు, నువ్వు కూడా వెళ్ళిపోతావా అంటే అంతమందిలో పేతురుకు ఆయన అంత అర్థమయ్యాడు. నీ నుంచి ఎక్కడికి వెళ్ళలేదు, నిత్య జీవం ఇచ్చేది నీవే. కాబట్టి కొన్ని పరిస్థితులు మనల్ని చాలా ఇబ్బంది పెడతాయి, మానసికంగా బాధపడతాయి, కుదురుగా కూర్చోబెట్టలేదు, కడుపు నిండా తెమ్మెత్తలేదు, కంటి నిండా నిద్ర కూడా పట్టమెత్తలేదు. కానీ ఇవే మనల్ని మరలా పూర్తి ఆనందంగా, పూర్తి సంతోషంగా అవే మనల్ని మరలా తయారు చేస్తాయి. దేవుడికి స్తోత్రం కలుగును. ఇప్పుడు ఉంది బాబా గారు చెప్పినట్టు అందరూ ఒకరు ఇతరుల సిలువ ఎత్తుకోవటమే క్రైస్తవ యొక్క మన సిలువగా, అంటే ఇతరుల సిలువ తన సిలువగా ఎత్తుకోవాలి. యేసు ప్రభు సిలువని ఎత్తుకున్నారు. ఎవరి సిలువది? వాళ్ళ ఇంటిదే, వాళ్ళ తమ్ముడిదే, వాళ్ళ చెల్లెలిదే. ఎవరి సిలువ ఎత్తుకున్నాడు? మనదే ఎత్తుకున్నాడు. కాబట్టి మనం కూడా ఏంటంటే ఇతరుల సిలువ ఎత్తుకోవాలి. ముందు మన ఇంటి వారి సిలువ ఎత్తుకోవాలి. నిన్ను వలే నీ పొరుగు వాడిని అన్నారు చూసారైనా, అంటే ముందు నిన్ను నువ్వు భరించుకోవాలి, తర్వాత నీ ఇంటి వారిని, తర్వాత దూరంగా ఉన్నవాళ్ళని. కాబట్టి ముందు మనం తక్కువ అంచనా వేసుకోవద్దు. ఎందుకంటే మనం కాదు, మన ద్వారా ఆయన పనిచేస్తున్నారు. కాబట్టి మనలో ఉన్నది ఆయన కుమారుడు యొక్క ఆత్మ. కాబట్టి మనం ఎవ్వరూ తక్కువ అంచనా వేసుకోవద్దు. కొన్ని సందర్భాల్లో మనకు అట్లా అనిపించవచ్చు మానవ మాత్రులుగా, కానీ నా కుమారుడు యొక్క ఆత్మను నీలో ఉంచి ఉన్నాను. దేవుడికి స్తోత్రం. ఇల్లు నీది కావచ్చు, కానీ ఇంట్లో ఉన్నవాడు మాత్రం నీవాడు కాదు. ఆయన ఆ ఇంటిని కాపాడుతున్నాడు. రథాన్ని తోలేది రథికుడు ఆయనే, ఇది రథం. కాబట్టి దీనిలో కూర్చుని తోలేది ఆయనే. సరిగ్గా తోలుతాడు. ఎందుకు కంగారు? భయపడద్దు. ఒకసారి అటు ఇటు వెళ్తానట్టు అనిపించవచ్చు, కానీ తోలేవాడు సరైనవాడే కదా. రథం గొప్ప విషయం కాదు కదా. రథంలో కూర్చున్న రథస్థానికి ఎవరైతే ఉన్నారో, ఈ రథాన్ని, ఈ గుడారాన్ని నడుపుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఆయన మంచివాడు. తప్పకుండా సరైన మార్గంలో ఆయన నడిపిస్తారు. ఎంత దూరం నడిపించాలో నడిపిస్తారు, ఎంతకాలం నడిపించాలో నడిపిస్తారు. నిబ్బరం కలిగి, ధైర్యం కలిగి, ఒకటే గుర్తు, దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామంటే దేవుడు ఏ పరిస్థితుల్లో ఉన్నామంటే ఆ పరిస్థితుల్లో ఉండటానికి ఇష్టపడితేనే మనం దేవుణ్ణి ఆరాధించిన వారు అవుతాం. మనకు నచ్చినట్టు, మనకు మెచ్చినట్టు కానీ కాదు. మనం పిలుచుకున్నవాడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పరమ సత్యాన్ని అర్థం చేసుకున్నాం. ఈరోజు సందేశం కొరకు ప్రసంగి గ్రంథం నుంచి ఒక అంశాన్ని తీసుకున్నాం. కొద్ది సమయం నేను మీతో మాట్లాడతాను. ఇంకా మనమే కాబట్టి మైక్ ద్వారా కంటే ఎలాగే క్లారిటీ మైక్తో మాట్లాడి అందరికి కనపడుతుంది. మా మామ కనపడుతుంది. ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయము మొదటి 2 వచనాలు. దినములు రాకముందే, కొంచెం శ్రద్ధగా ఆలోచించండి. ఏ రోజులు రాకముందే? చెడ్డ రోజులు, దుర్దినములు రాకముందే. ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది ప్రసంగి అత్యంత జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు తన చివరి అధ్యాయం, ఆ ప్రసంగి గ్రంథంలో చివరి అధ్యాయం అన్నమాట.
అందుకే తెలియజేస్తున్నాను, దుర్దినములు చెడ్డ రోజులు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని ఆ, నీవు చెప్పు సంవత్సరములు రాకముందే ఆ, తేజస్సుకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్యము దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. దేవునికి స్తోత్రం. ఇది ఈ యొక్క సొలొమోను గారు తెలియజేస్తున్నటువంటి విషయం. ఇందులో మొదటి మాట నాకు బాగా నచ్చింది. చెడ్డ రోజులు రాకముందే, ఇప్పుడే, అట్ ప్రజెంట్, ఇప్పుడే వీటి యందు నాకు ఏది నన్ను పాడు చేసిందో, పాడు చేసిన తర్వాత నన్ను పాడు చేసిన దాని మీద నాకు మనసు ఉండదు, నన్ను పాడు చేసిన దాని మీద నాకు ఇష్టం ఉండదు. తీరా నన్ను పాడు చేసిన తర్వాత నాకు ఇష్టం లేదు అని చెప్పటం కంటే, ఏది నిన్ను పాడు చేద్దో, ఏది నిన్ను నాశనం చేస్తుందో, అంటే ఒక విధంగా చెప్పాలంటే మంచం మీద ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు ఆ మాటలు. అందుకే ప్రసంగి గ్రంథం ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, అంటే చూసి తెలుసుకోవటానికి ఒక ఎగ్జాంపుల్. ఇలా ప్రవర్తిస్తే, ఇలా మాట్లాడితే, ఈ పనులు చేస్తే ఎట్ అయిపోతాం అంటానికి ఒక నిలువెత్తు నిదర్శనం ఎవరంటే సొలొమోను గారు. ఆయన రాస్తున్నాడు తన ముగింపు చివరి దశలో, చివరి అధ్యాయంలో, చెడ్డ రోజులు రాకమునిపే వీటి అందు ఏంటి అందు అప్పుడు కూడా తన మంచం మీద ఉన్నప్పుడు కూడా అన్నీ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. మీరు చూసారు రీసెంట్గా ఒక చిన్న స్టోరీ వచ్చింది, ఎవరు ముఖేష్ అంబానీ గారి గురించి. రతన్ టాటా గారు అడిగారంట ముఖేష్ అంబానీని, నిజానికి వాళ్ళిద్దరూ గొప్పధనవంతులు కదా. రతన్ టాటా గారు తన సంపాదనలో ఇంచుమించు 90% పేదవాళ్ళకి, సమాజానికి వాడారు. 90% అంటే 90 రూపాయలు ఇచ్చేసి 10 రూపాయలు మాత్రమే తను తీసుకున్నారు. కానీ దేవుని చట్టం ఏం చెప్పింది? 10 అన్నాడు ఆయన. కానీ ఏం చేశారంటే, సహజంగా దాని పరమార్థం అది కాదు, ఆయన ఇమ్మన్నా ఇంత ఇవ్వటం అని కాదు దాని అర్థం. వర్ధిల్లిన కొలది, అంటే నీకు పెరుగుతుంటే దేవునికి ఇచ్చేది, లోకానికి ఇచ్చేది, పేదవాడికి ఇచ్చేది పెంచాలి. అంతేగాని 10 అన్నారు కదా 10 ఇవ్వటం కాదు. రతన్ టాటా గారికి ఈ రోజున యావత్ ప్రపంచంలో తను చనిపోయేటప్పుడు ఆఖరికి తను ప్రేమగా పెంచుకున్న కుక్కకి కూడా కోట్ల ఆస్తులు వీలునామాలు రాసేవారు. ఆ కుక్కకు కూడా వాళ్ళ ఇంట్లో ఊడ్చేవాడు, చీపురు ఇంట్లో పనిచేసేవాడు, పిల్లలకి కోట్ల ఆస్తులు రాసేవారు ఆయన. అవన్నీ కనుక తను కూడా పోగేసుకున్నట్లయితే ఈ అంబానీ కంటే కూడా ప్రథమ స్థానంలో నిలబడేవాడు ఆయన. ఈ రతన్ టాటా గారు చేసినట్లు మీరు కూడా మీ దాన ధర్మాలు చేసి, మీరు ఎంత సంపాదిస్తున్నారు కదా, ఏమి తీసుకెళ్ళారు కదా, మీరు ఏదో ఒక రోజున వాడకంటే రేపైనా ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలి కదా అని అడిగితే, అప్పుడు ముఖేష్ అంబానీకి అనిపించిందంట, ఎలా అయినా సరే ఈ డబ్బు, నేను సంపాదించిన ఈ డబ్బు, ఈ ఆస్తులు ఖచ్చితంగా నేను వెళ్ళే చోటకి తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళగలిగేటట్లుగా చేయగలిగేవాళ్ళు యావత్ ప్రపంచంలో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి నేను కొన్ని కోట్ల ఆస్తులు రాసిస్తానని చెప్పాడు. నాకు ఆ సలహా ఎవరైనా ఇవ్వమని. అప్పుడు రతన్ టాటా గారు ఆయనకి ఒక సలహా ఇచ్చారు. ఏ సలహా ఇచ్చారు? ఉదాహరణకి మనం భారతదేశం నుంచి అమెరికాకి వెళ్తున్నాం అనుకోండి. భారతదేశంలో డబ్బుల్ని రూపాయలు అంటారు కదా, అక్కడ ఏమంటారు? డాలర్ కదా. ఇక్కడ డబ్బులు అక్కడ చల్లాలంటే ఏం చేయాలి? మనం ఇక్కడ డబ్బు జేబులో పెట్టుకుని ఎక్కడ దాకా వెళ్తాం చెప్పండి? ఎయిర్పోర్ట్ దాకా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ డబ్బా ఏమవుతుంది? అక్కడికి వెళ్ళాక చల్లదంటే
అసలు ఇక్కడ డబ్బు లేకపోకుండా చల్లదు కదా అని అసలు ఏమి లేకుండా వెళ్తే ఎందుకు చల్లదు? ఇక్కడ డబ్బే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ డబ్బు మార్చుకోవాలి. అది అంటే ఇక్కడ డబ్బు ఉంటేనే కదా మార్చుకున్నది. ఇక్కడ డబ్బు అక్కడికి వెళ్ళగానే ఎయిర్పోర్ట్లో వాళ్ళ డబ్బుగా కన్వర్ట్ చేసుకోవాలి, మార్చుకోవాలి. అసలు డబ్బే లేకపోతే మార్చుకుంటే అవకాశం ఉండదు కదా, డబ్బు అవసరం. కానీ ఎయిర్పోర్ట్లో దిగంగానే ఆ దేశంలో అడుగు పెట్టగానే ఈ డబ్బుని ఆ డబ్బుగా మారుతున్నాం. డబ్బే. అదే ఇంకో దేశానికి వెళ్ళాం, ఇటలీకి వెళ్ళా, లేకపోతే ఇంకో రోమ్కి వెళ్ళాం, లేకపోతే ఇంగ్లాండ్ వెళ్ళారు. అక్కడ ఉన్న డబ్బుగా ఇక్కడ ఉన్న డబ్బుని మార్చుకోవాల్సి వస్తుంది. అంటే ఈ డబ్బే ఆ డబ్బుగా మారుతుంది. ఈ డబ్బు లేకపోతే ఆ డబ్బుగా మారడానికి అవకాశం, రూపాయి ఉంటేనే కదా డాలర్గా మారేది. మన చేతిలో రూపాయి ఉంటేనే డాలర్గా మారుతూ ఉంటుంది. అసలు ఏమి లేకపోకుండా అక్కడ మార్చుకోవడానికి ఉపయోగం ఉండదు. ఎలా అయితే ఈ భూలోకంలోనే ఈ దేశం డబ్బు ఆ దేశంలో ఎలా మారుతుందో, అలాగే ఆ దేశంలో కూడా మారాలంటే ఎలా మార్చుకోగలుగుతామంటే ఈ దేశంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, ఆ డబ్బుని నీవు చేసేటువంటి దాన ధర్మం, ఆ పేదవాళ్ళ విషయంలో, ఇతరుల విషయంలో, అవసరతలు ఉన్నవారి విషయంలో నువ్వు ఎంతవరకు అయితే ఖర్చు పెడతావో అవి ఎలా మారుతున్నాయి అంటే ఆ దేశపు డబ్బుగా కన్వర్ట్ అవుతాయి అన్నాడు రతన్ టాటా. ఏ దేశపు డబ్బు? పరలోకపు దేశపు డబ్బుగా కన్వర్ట్ అవుతాయి. అంటే ఇక్కడ డబ్బు అక్కడికి ఎలా తీసుకెళ్ళగలుగుతావు అంటే దేవుని విషయంలో, దేవుని చిత్తానుసారం నువ్వు చేసేటువంటి కర్మలు, పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలా మారుతున్నాయి అంటే ఆ దేశపు డబ్బుగా మారుతున్నాయి. కాబట్టి ఈ దేశపు డబ్బుని ఆ దేశానికి తీసుకెళ్లాలంటే ఈ దేశపు డబ్బుని దేవునికి అనుకూల విషయాల్లో ఖర్చు పెట్టు. అప్పుడు ఏమవుతుందంటే ఆ దేశపు డబ్బు కదా అక్కడ మార్పు చెందుతుంది. నువ్వు వెళ్ళినప్పుడు నీకు ఉపయోగపడతాయి. ఆ ఒక్క సూత్రాన్ని రతటాన్ని తెలుసుకున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ మనం ప్రవర్తించిన ప్రవర్తన, ఇక్కడ మనం మాట్లాడిన మాటలు, ఇక్కడ చేసిన పనులు, ఇక్కడ చూసిన చూపులన్నీ కూడా ఆ దేశంలో మనకు ఆస్తులుగా మారిపోతున్నాయి. అవన్నీ దేవునికి అనుకూలంగా ఉంటే కనుక ఆ దేశపు డబ్బుగా, ఆ దేశపు సంపదగా మారబోతుంది. కాబట్టి మనమందరము పరీక్ష, మనమందరము ఒక నిఘా, ఒక సీసీ కెమెరా ఉన్న చోట మనం ఇంకో తప్పు చేయడానికి అవకాశం. దొంగోడు బంగారు షాప్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని చూపిస్తూ ఉంటారుగా, అటు చూడండి తీసి జాగ్రత్తగా వెనకాలడుతున్నట్టు ఆ సీసీ కెమెరాలో క్లియర్గా కనపడవాలి. సేమ్ అదే సిచ్యువేషన్ పరలోకపు తండ్రి కూడా గమనిస్తున్నాడు. మనం ఒక పిల్లి కూడా నీకు నీ మీద సీసీ కెమెరాగా ఉంది. మీరు నమ్మండి నమ్మకపోండి, రేపొద్దున ఆటిని అడుగుతాడు. అంతేకాదు పంచభూతాలు నీ మీద సాక్షిగా ఉన్నాయి. ఈ భూమి, గాలి, ఆకాశం, నిప్పు, నీరు ఇవన్నీనంట రేపొద్దున మన విషయంలో పెద్ద విప్పబోతున్నాయి. అక్కడ చెట్టు పొట్ట కూడా యెహోషువ అంటాడు, ఈ ఎడారిలో, ఈ కొండలో, కోనలో, వాగులు కూడా మన మీద సాక్షులుగా ఉన్నాయి. మీరు మేకలతో వెళ్ళి, గొర్రెలతో వెళ్ళి, ఒంటెలతో వెళ్ళి ఇష్టం వచ్చినట్టు ఏమన్నా సహజంగా చూడండి, ఎవ్వరు లేనప్పుడు పోనట్టు కూర్చోండి. మీ ఉద్దేశం మంచిదే, కానీ అందులో వచ్చేది మంచిగా అవుతాయా? మీరు మాత్రమే ఉన్నప్పుడు, మీ చేతిలో ఫోన్ ఉన్నప్పుడు, కాబట్టి అప్పుడు కూడా దేవుని యొక్క నేత్రం నిన్ను పరీక్షిస్తూ ఉంది, నిన్ను గమనిస్తూ ఉంది. మనం దేవుని నిఘా నేత్రంలో ఉన్నాం. దేవుని యొక్క ఆత్మచేత మనం పరీక్షించబడుతూ ఉన్నాం. ఎన్ని రకాలైన అవకాశాలు వచ్చినా సరే, అవసరమైతే ఊళ్ళో వాళ్ళందరూ చొక్కా లేకుండా చూసిన పర్వాలా, కానీ నా పవిత్రతను నేను పోగొట్టుకుని అన్నాడు ఎంతటి కుర్రోడు. అది కదా నాకు అనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఒంటి మీద చొక్కా లేకుండా పరిగెత్తుతున్నాడు అంటే, చొక్కాని బైబిల్లో అలా రాసి ఉన్నాక రాయకూడదు కాబట్టి అసలు అన్నీ వదిలేసి ఉంటాడు.
అసలు శరీరమే నాది కాదు, నా శరీరం నా దేవుడిది, నాకు అనవసరం, నా పవిత్రత నేను కాపాడుకోవాలని ఈదులంటే పరిగెత్తాడు, ఒంటి మీద బట్టలు లేకపోకుండా. ఇలా అందుకే ఎంత ఆధిక్యతనిచ్చాడు ఆ దేవాది దేవుడు. ఫలించడి కొమ్మ. యోసేపు కుమారులు 12 మందిలో కూడా తండ్రి సాక్ష్యం ఇచ్చాడు. ఈ తండ్రి రూపంలో ఆ తండ్రి సాక్ష్యం ఇచ్చాడు. అందరి గురించి రకరకాల మాటలు మాట్లాడి ఈ కొడుకు విషయంలో మంచం మీద ఉంటే నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు ఫలించడి కొమ్మ. ఎంత గొప్ప మాట! ఎంత దేవుని ఎంత నమ్మకం లేకపోతే మనం పునరుద్ధానం అనే మాటని యేసుప్రభు సమాధిలోకి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మనం వాడతాం, ఎందుకంటే ఆయన తిరిగి వచ్చారు కాబట్టి. కానీ యోసేపు గారు అసలు యేసుప్రభు ఇంకా అప్పటికి 4000 సంవత్సరాల తర్వాత వస్తారు. యోసేపు గారికి యేసుప్రభుకి మధ్య గ్యాప్ ఎంత అంటే 4000 సంవత్సరాలు. అంటే 4000 సంవత్సరాల తర్వాత జరగబోయేదాన్ని యోసేపు ఐగుప్తులోనే చూసి ఏమన్నారు తెలుసా? మీరు వెళ్ళేటప్పుడు నా బాడీని ఇక్కడ సమాధిలో పెట్టమన్నాడు, నా బాడీని అక్కడ తీసుకెళ్ళమన్నాడు. ఎముకలు చెప్పారు కానీ అప్పుడు మమ్మీ ఫైల్ అంటారు. మమ్మీస్ అంటే బాడీ మమ్మీఫికేషన్ అంటే మనం చనిపోయిన తర్వాత మన శరీరాల లోపల ఉన్నటువంటి కిడ్నీలు, లివర్ ఇవి త్వరగా పాడైపోతాయి, కుళ్ళిపోతాయి. వాటిని అన్నింటినీ తీసేస్తారు. తీసేసి ఏం చేస్తారంటే ఎక్కువ ఉప్పుతో, ఇప్పుడు కొంతమంది జనాలు మీరు చూసారు లేదు, ముంగీసులు, తర్వాత వాటి మూతి ఎర్రగా ఉంటుంది, మీరు చూసారు లేదు, అటు ముంగీసులు అంటారు. ముంగీసులు తర్వాత యంత్రం అవి ఉన్నట్టు యాసిటీస్గానే ఉంటాయి. ఏం చేస్తాయి అంటే వాటిని ఏం చేస్తారంటే చంపిన తర్వాత పొట్ట కింద పోసేసి లోపల అవయవాలన్నీ తీసేసి మళ్ళీ ఉప్పు ఎక్కువ పోసేసి కుట్టేస్తారు. కుట్టేసి ఆ ఉప్పులో ఓరేస్తారు 2 రోజులు. ఓరేసిన తర్వాత ఇక అందులో ఏ విధమైన ఉప్పుకున్న లక్షణం ఏంటి? సమాధిలో కూడా ఉప్పు వేస్తారు, మీరు చూసారు లేదు. ఎందుకు ఉప్పు వేస్తారు ఎప్పుడైనా ఆలోచించారా? కొంతమంది ఉప్పు జల్లుతారు, ఖచ్చితంగా ఉప్పు పెడతారు క్రిస్టియన్స్. మళ్ళీ ఏదైనా అవసరం వచ్చి ఒకవేళ సమాధి తీయాల్సి వస్తే బాడీ పాడవకుండా ఉండటానికి ఉప్పుకున్న లక్షణం ఏంటంటే కుళ్ళిపోయేటట్టు చేయదు. అందుకే ప్రభు మనం ఉప్పుతో పోల్చారు. మనం కుళ్ళిపోం. మనం లోకం కుళ్ళిపోకుండా కాపాడగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మనకే ఉన్నాయి. అందుకే మీరు లోకములకు ఉప్పు అయ్యి ఉన్నారు. దేవుడికి స్తోత్రం. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని తీసి వాష్ చేస్తారు. లోపల గడ్డి కానీ లేకపోతే స్పాంజీ కానీ పెట్టేసి కుట్టేసి షో కేసులో పెడతారు. నిజంగా అది పందిపప్పు లేకపోతే యంత్ర లేకపోతే అలా సేమ్ అది. అలాగే సేమ్ కూడా ఐగుప్తులు పూర్వకాలం ఇప్పటికి మరి ఆ సమాధుల్లో అన్ని వేల సంవత్సరాలైన బాడీ అట్టాగే ఎలా ఉండగలుగుతుందంటే ముందు లోపల ఖాళీ చేస్తారు. లోపల ఏ భాగాలు ఉంచరు, జీర్ణాశయం, పేగులు మొత్తం అన్నీ తీసేస్తారు, ఉప్పులో కూడా పెట్టేస్తారు. ఉప్పుతోటి చేసిన తర్వాత ఆ బాడీని, ఆ ఎముకల్ని, ఆ రూపురేఖలన్నీ అట్లా ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేసిరాడు అక్కడి నుంచి? 40 సంవత్సరాలు. అంటే ఒక డెడ్ బాడీని 40 సంవత్సరాలు మోసుకొచ్చారు. ఒక డెడ్ బాడీని వదిలిపెట్టుకోవాలి. ఎందుకు? దానికి కారణం ఏంటో తెలుసా? అంతగా నమ్మేడు యోసేపు దేవుడిని. నా దేవుడు నన్ను లేపుతాడని. అప్పుడే విశ్వాసం అంటే గుర్తుపెట్టుకోండి. నిజంగా నువ్వు పడిపోవటానికి, నువ్వు జారిపోవటానికి, నువ్వు భయపడటానికి, నువ్వు కంగారు పడటానికి ప్రధాన కారణం అంటే విశ్వాసమే. ఒక్కసారి ఏదైనా పర్వాలేదు దేవా, నీ చిత్తానికి నన్ను అప్పగించుకో, ఏం చేసుకుంటావు చేసుకో. నిజంగా బైబిల్ అంతటిలో కూడా నాకు ఇష్టమైన మాట యోగ గ్రంథంలో మొదటి 13-15 ఉంటుంది. ఎన్ని రకాల పక్షులతో ఉన్నప్పుడు, ఎన్ని రకాల ఒక్క రోజునే అన్ని ఒక్క రోజునే పోయింది. ఆస్తులు పోయింది, ఆరోగ్యం పోయింది, బిడ్డలు పోయారు. ఇంకా ఏ మగడు బతుకుంటాడు చెప్పండి? ఆఖరికి మిగిలింది ఎవరంటే భార్య. ఆఖరి భార్యను కూడా రివర్స్ అయ్యేదంటే
చేశారు. మూర్ఖురాలు మాట్లాడతానంటే ఎప్పుడు మేలులేనా, ఎప్పుడు తృప్తులేనా, ఎప్పుడు సంతోషాలేనా, దేవుడి చేత కీడను పెంచడం చదవగా ఏదో ఆయన ముందు చంపే సిద్ధపడుతున్నాడు. 13:15 యోబు గ్రంథం 13:15 ఆ యోబు గ్రంథం మొత్తానికి గుండెకాయనట్టి మాట. మన అందరి జీవిత ప్రయాణంలో బలమైనటువంటి మాట అది గుండెలో పెట్టుకోవాలి. గుండె లేకపోతే ఎన్ని అవయవాలు ఉన్నా ఏం ఉపయోగం లేదు. గుండె బాగుండాలి, అదే మెయిన్. గుండె అంటే మీరు అనుకున్నట్టు ఆర్గాన్ గురించి కాదు నేను మాట్లాడేది. గుండె అంటే మనస్సు, బుద్ధి. అక్కడ చూడండి, ఆ మాట చూడండి ఏమన్నాడు ఆయన. ఇదిగో అంటున్నాడంటే అక్కడ ఆ శ్రమలో ఉన్నాడు ఆల్రెడీ. ఇదిగో ఆయన నన్ను ఎవరికి వస్తుంది ఈ దమ్ము? ఇది కదా విశ్వాసం అంటే. ఆయన నన్ను చంపినా సరే దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేసుకుంటా చేసుకో, నేను నిన్ను వదిలిపెట్టాను, నేను నిన్ను వదిలిపెట్టి ఏం చేసుకుంటా చేసుకో. చంపితే చంపే. ఒకవేళ నీ మూలంగా సావకపోయినా సావాలి, ఆయన చెప్పకపోయినా సావాలి కదా. ఎట్టని నీ దగ్గరికి రావాలి కదా. ఒకవేళ నువ్వు చంపి నీ దగ్గరికి తెచ్చుకుంటే దానికంటే భాగ్యం ఏముందయ్యా? ఒకవేళ నీవు చంపేసినా సరే, నువ్వు చంపవు, ఒకవేళ చంపేసినా సరే నేనేం చేస్తాను? కనిపెట్టడం అంటే ఎదురు చూడటం, నిరీక్షణతో ఉండటం. ఒకవేళ ఆయన నన్ను చంపేసినా సరే నేను మాత్రం నీ కొరకే నీ కొరకే నీ కొరకే నేను నిరీక్షణతో ఉంటాను. తర్వాత ఎంత గొప్ప మాట చూడండి. అంటే దేనిని బట్టి దేవుడు మెచ్చుకుంటాడు? మన ప్రవర్తన బట్టి. ఎక్కడ? ఆయన సన్నిధిలో దేవుడికి స్తోత్రం. ఆయన సన్నిధి ఎక్కడ? నువ్వెక్కడుంటే అక్కడ. ఎందుకంటే నువ్వు ఆయన పెట్టావు కదా. ఆయన కుమారుడు యొక్క ఆత్మ ఎక్కడుంటే అదే కదా ఆయన సన్నిధి. గలతీ 4:6 ఏమన్నాడు? నా కుమారుడు ఆత్మ నీలో ఉందన్నాడు. ఒకసారి ఆయన ముద్ర వేసుకున్నావు, ఆయన పేరు పెట్టబడ్డావు, ఆయన రొట్టెలో, ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలిభాగస్తుడు అయ్యావు నువ్వు. ఇప్పుడు నువ్వు కాదు, నువ్వు ఎక్కడుంటే ఆయన సన్నిధి అక్కడ ఉన్నట్టే. ఎందుకంటే నీలో ఆయన కుమారుడు యొక్క ఆత్మ ఉంది కాబట్టి నీ సన్నిధిలో నా ప్రవర్తన అంటే నేను ఎక్కడుంటే అక్కడ నీవు మెచ్చుకునేటట్టే, నీవు సంతోషించేటట్లే. ఓడిపోయాడా? 42వ అధ్యాయంలో దేవుడు ఓడిపోయి దిగి వచ్చాక బాబు నువ్వు సామాన్యుడు కాదు, అన్ని రివర్స్లో ఇవ్వాల్సి వచ్చింది. ఒకటొకటి తీసుకుని 2 ఇవ్వాల్సి వచ్చింది యోగుకి. మీరు అడగచ్చు, ఏమన్నా మరి 7 కొడుకులు 3 కూతురు కదా, మరి 10 మంది ఏమని రాస్తుంది బైబిల్లో? ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ భూమి మీద యోగు కూతురు లాంటి 3 కూతురు లాంటి అందమైన ఆడపిల్లలు ఇంతవరకు పొక్కలేదని రాస్తుంది. యోగు కూతుర్లు అంత అందగతులు అంట. అటువంటి ఆ కూతురు లేక భూమి మీద లేరు. మరి ఈ 10 మంది కొడుకులు, 7 కొడుకులు 3 కూతురు, మరి ఆ డబ్బులు ఇచ్చారా? 20 మందిని ఇచ్చారా దేవుడు? అంటే ఆ 10 మంది ఆల్రెడీ పరలోకంలో ఆల్రెడీ ఉన్నారంట. ఈ భూలోక యాత్రలో ఆయనకి లోటు లేకుండా ఉండటానికి మరలా 10 మందిని ఆ చనిపోయిన వాళ్ళని తిరిగి జన్మించారు చేసి. ఆయన ఏమైనా చేయగలిగేవాడు కదా. నమ్మండి దయచేసి. మీ జ్ఞానాన్ని పక్కన పెట్టండి, మీ తెలివిని పక్కన పెట్టండి. మీరు అనుకున్నట్టు జరగదు, ఆయన అనుకున్నట్టే జరిగింది. ఎందుకంటే నీవు ఆయనకి ఇచ్చుకున్నావు కాబట్టి దేవునికి స్తోత్రం. నువ్వు అనుకున్నట్టు జరిగితే అసలు మనం ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తాం, మనం ఎప్పుడు చెడే ఆలోచిస్తాం, అసలు ముందే కంగారు పడిపోతాం. డాక్టర్ కొంచెం తేడా బాగా దగ్గు వస్తుంది పద ఎక్స్రే తీపిద్దామంటే ముందే డిసైడ్ అయిపోతాం. లేదా స్కానింగ్ తీపిద్దాం పద అంటే ముందే డిసైడ్ అయిపోతాం, అయిపోయింది నమ్మని. ఇప్పుడే దేవుడు నవ్వుకుంటాడు. అయ్యా నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే నా తమ్ముడు అసలు నా చచ్చిపోయేవాడే కాదయ్యా. దేవుడు నవ్వుకున్నాడు ఆ టైంలో. పిచ్చిదానా, నీ మనసును బట్టి ఆలోచించాలి. నువ్వు అనుకున్నట్టే జరుగుతా? నువ్వు అనుకున్నట్టు జరిగితే వాడికి ఎన్నిసార్లు చావాలి? నేను అనుకున్నట్టే జరిగితే
చాలాసార్లు సావాల్సి వచ్చేది. కాబట్టి మీ దృష్టితో కాదు, మీ ఆలోచనతో కాదు, నా మనసు పెట్టి ఆలోచించు, నా దృష్టిలో చూడు. దేవునికి మహిమ కలుగును కాక. పరిస్థితులను అర్థం చేసుకుని దేవునికి అప్పగించి అలా ఒక వంతెనలాగా నిలబడి ఉండండి. ఒక వంతెనలాగా నిలబడి ఉండండి. ఒకసారి గాడి వెళ్తుంది, ఒకసారి బురద వెళ్తుంది, ఒక్కోసారి బురదతో ఉన్న గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. కానీ వంతెనే ఎన్ని వెళ్ళినా సరే వెళ్ళండి మీద నుంచి. కానీ ఏమవ్వదండి, ఎందుకంటే నీకు నీ సొత్తు కాదు, నిన్ను కొనుక్కున్న దేవుడు నీకు తోడై ఉన్నాడు. కునుకుడు నిద్రపోడు అంత నమ్మండి. కానీ అది నమ్మితేనే మీరు ధైర్యం ఉండగలుగుతారు, పరిస్థితుల్ని ఎదిరించగలుగుతారు. ఇక్కడ అందుకే సొలొమోన్ గారు ఆ మాట చెప్తున్నారు, నేను అయిపోయాను. ఒక రోజున అన్నీ ఉంటాయి అంటారు, చాలా ఉంటాయి అంటారు. ఏది పెట్టినా సరే తినరా అంటారు, ఏది పెట్టినా తాగడంట, ఏ సుఖం వద్దంటాడంట. ఆ రోజులు రాబోతుంది అంట. అవి రాకమునిపే, అటువంటి రోజులు రాకమునిపే ముందే ఈ లోకపరంగా వైరాగ్యం అనుభవించు. ఎంతవరకు లోకాన్ని అనుభవించాలో అంతే అనుభవించు, అంతకంటే ఎక్కువ వద్దు. అటువంటి రోజులు రావట్లేదు అంటారు, అటువంటి రోజులు ముందు లేవంటారు. అటువంటి ఖచ్చితంగా దేవాది దేవుడు ఇదే సొలొమోన్ గారు అంటారు, ఇంకా నువ్వు బ్రతుకున్న మనకంటే ఇంతకుముందు కాలం చేసిన వాళ్ళు. ఆ పదం చాలా మంది పెద్దవాళ్ళు ఎవరు చచ్చిపోయారు అనరు అసలు. యేసుప్రభు కూడా ఆ మాట వాళ్ళు చచ్చిపోయారు అని ఎక్కడ వాడు. మనల్ని ప్రేమించిన లాజరు నిద్రించుచున్నాడు, యాయీరు కుమార్తె నిద్రించుచున్నది. అందుకే పెద్దవాళ్ళు సహజంగా కాలం చేశారా, కాలం చేసిందిరా అంటారు. ఆ పదం ఇక్కడదే, బైబిల్దే. కాలం చేసింది. అందుకే ఈ సొలొమోన్ అదే మాట వాడాడు. ఎందుకంటే బతుకున్న మనకి ఇబ్బందులు ఉన్నాయి, కానీ అంటే వచ్చే కాలం అంతా కూడా ప్రమాదకరమైంది, వచ్చే కాలం అంతా కూడా ఇబ్బందికరమైనది. కానీ దేవుడు అంటున్నారు ఇక్కడ, సొలొమోన్ గారు చేత రాయించిన మాట ఏంటంటే, అటువంటి చెడ్డ రోజులు దుర్దినాలు రాకమునిపే, ఆ చెడ్డ సంవత్సరాలు రాకమునిపే నీ విషయంలో నువ్వు జాగ్రత్త పడు. నిజంగా మనకు ఇచ్చినటువంటి దేవుడు మన మనోధైర్యాన్ని నుంచి ఈ జీవిత యాత్రలో, ఈ జీవన పోరాటంలో మీరు చదివితే గ్రీకులు వచ్చి నేను యేసుని చూడాలయ్యా అంటారు. ఇక్కడ యోహాను సువార్త 12:21 వచ్చింది. ఆ పస్కా పండుగ టైంలో ప్రభు ఇంకా చనిపోవటానికి వచ్చారు, యెరూషలేముకి వచ్చారు. 6 రోజుల ముందు వస్తారు, 12:21 అనుకుంటారు. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా ఏమంటున్నారా? అయ్యా. ఆ వారు ఎవరంటే గ్రీక్ దేశస్తులు. పైనుంచి చదివితే ఉంటుంది. ఇంకొక 6 రోజులకి యేసు ప్రభు సిల్వెక్కి వెళ్తారు. పైన రాసి ఉంటుందా, 6 రోజుల ముందు యెరూషలేముకి వచ్చారని రాసి ఉంటుంది. మీరు చదివి ఎవరంటాడు? గ్రీస్ దేశస్తులు యేసుని చూడాలనుకో. అయ్యా ఎవరితో అడుగుతున్నారంటే యేసు ప్రభు శిష్యులు ఒకడైనటువంటి పిలుపుతో అడుగుతున్నారు. మేము చదవండి ఇప్పుడు, మేము యేసును చూడగోరు వచ్చుచున్నామని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఎందుకు వచ్చారంట? పండగకి రాలేదంట. ఎవరి కోసం వచ్చారంట? యేసుని చూడటానికి వచ్చారంట. మనం ఎందుకు వెళ్తాం? పండగకే వెళ్తాం. మనం పండగే దృష్టిలో ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి, వీటిలోంచి బయటపడాలి. ఇప్పుడు ఉదాహరణ చూడండి, లోకం అంతా వినపడుతున్న పాట ఏదైనా ఉందనుకోండి, మీరు అదే పాడతారు. కానీ కరెక్ట్ కాదండి. మీరు ప్రత్యేకంగా ఉండాలి, నీ అనుభవాలతో పాడాలి దేవుణ్ణి. నీకేం చేసాడో దేవుడు దాన్ని బట్టి పాడాలి పాట. నువ్వు ఆ దేవుణ్ణి అనుభవించి పాడాలి పాట. అందరూ పాడుతున్నారు, పబ్లిసిటీ అయిన పాట బాగా పాడదు కాదండి, ఎప్పటికీ కాదండి. ఉదాహరణకి కుప్పనూరు చేసిన తర్వాత ఒడ్డు పోతారు కదా, పోతున్నారని
ఎడతెళ్తుంది మనకి. మనం చూడకోకుండా చెప్పేయచ్చు పలా చోటని ఒడ్లు పోతున్నారని. ఎడతెళ్తుంది దుమ్ము వస్తుంది కదా. మరి దుమ్ము గొప్పదా ఒడ్డు గొప్పయ్యా? ఒడ్డే గొప్పే కదా. ఒడ్డు ఎక్కడ పడుతుంది? అక్కడే పడతాయి. ఒడ్డే ఒకటి కనపడతాయా? మరి లోకమంతా తిరిగేసేది ఎవరు? పొట్టు. లోకమంతా పబ్లిసిటీ చేసేది పొట్టు. విలువైనవి మాత్రం అక్కడే ఉంటాయి. విలువైనవి ఎప్పుడు మరుగునే ఉంటాయి. నిజంగా నీ గురించి నా గురించి కూడా ఇంత మర్చుంటే లోకమంతా తిరిగేద్దాలి. విలువైనవి ఎన్నో ఇక్కడ ఉంటాయి. అది ఎప్పటికి పట్టదు అసలు. విలువైన పాటలు, దేవునికి సంబంధించిన విలువైన ఆరాధన రహస్యంగా ఉంటుంది. ఈ పొట్టంతా తిరిగేస్తుంది. లోకమంతా ఏర్పడే పాట మనం కూడా పాడతాం. అది ఎంతకీ దేవుడికి నచ్చిందా, దేవుడు మెచ్చుకునేదైనా అది మనం ఆలోచించి అసలు. ఎందుకంటే పాడతానికి బాగుంది, పబ్లిసిటీ పెరిగింది ఆ పాటకి కాదండి. ఈ అసలు ఇశ్రాయేలు విషయంలో దేవుడు పదే మాట్లాడిన మాట ఏంటంటే, మీరు ప్రత్యేకంగా ఉండండి, ప్రత్యేకంగా దేవుని విషయంలో మనం ఏంటంటే గుంపులోంచి బయట నుంచి ప్రత్యేకంగా. అక్కడ గ్రీక్ దేశస్తులు పస్కా పండగ రాలేదంటాడు కదా. పండగ పేరు మీద వచ్చారు. యేసుని చూడకూడదు అయ్యా. ఎందుకంటే యేసుని చూడటం అంటే అర్థం ఏంటంటే అక్కడ అర్థం యేసుని చూడాలని వచ్చారని ఉంది, కానీ దాని పరమార్థం అది కాదు. దాని మీద భక్త సింగ్ గారు ఆ ఒక్క మాట మీద ఒక చక్కటి విషయాన్ని చెప్పారు. ఒక భిక్షగాడంట, ఇప్పుడు మీరు చూసారు మాట అనుకోవట్లేదు, ఉత్తరప్రదేశ్ దేశంలో ఒంటి మీద బట్టలు కూడా లేకోకుండా ఎంతమంది సన్యాసులు ఉన్నారా? సంసారాల వల్ల, భార్యల వల్ల కుటుంబాలు వదిలేసి ఎంతమంది సన్యాసులు అయ్యారా? ఏది జరుగుతుంది కదా, పుష్కరాలు అదే దాని కుంభమే కానీ స్నానాలు. ఎంతమంది సాధువులు ఉన్నారు? మీరు అక్కడ వాళ్ళు చూసారా? ఒక అతను పెట్టగా ఉన్నాడు, పెట్టగా. ఒక అతను 30 సంవత్సరాల నుంచి చిట్టగా చెయ్యెత్తాడు. ఒక అతనేమో అసలు క్రాప్ వేయించుకోకుండా చింతకాయ కాసేసాడు, జుట్టు అంతా, ఒంటి మీద బట్టలు ఉండవు. ఒకడికి సంసారం ఉండదు, ఒకటి బాగా కూడా ఉండదు. అంటే తన సుఖమేనా? సన్యాసం అంటే తన సుఖం చూసుకోవటమా? మీరు గమనించండి. అటువంటి ఒక పూర్తిగా అసహ్యంగా అసలు బట్టలు మురికి పట్టేసి చిరిగిపోయి తలంతా చింతకాయ కాసేసి చూడటానికి అసహ్యంగా ఉన్న ఒక వ్యక్తి ఒక రాజు దగ్గరకు వచ్చి ఒక్క నిమిషం మీ మొక్క చూడాలన్నాడు. రానిస్తాడు రాజు అటువంటి వాడిని, కానీ రానిచ్చాడు. వెంటనే దగ్గరికి వచ్చిన తర్వాత ముందు తన పరివారిని పిలిపించి జుట్టు కత్తిరేపించాడంట. కత్తిరేపించి తన బొడ్డిలో ఉన్న తైలాన్ని తీసి నూనె రాశాడంట. తర్వాత ఉదక స్నానం చేయించాడంట. శిరస్సు నుంచి పాదం వరకు ఉదక స్నానం చేయించాడంట. నీతి అనేటువంటి ఒక వస్త్రాన్ని తొడిగించాడంట. నువ్వు ఒక క్షణం పట్ల నన్ను చూడాలని వచ్చావు. ఇవన్నీ చేసి బయటకు వచ్చి ఆ ఒక్క క్షణం చూసిన తర్వాత ఇవన్నీ చేసి సింహాసనం నుంచి దిగొచ్చి భుజాల మీద చేతులేసి ఆ భిక్షగాడితో అంటున్నాడంట, ఇప్పుడు నా బిడ్డగా నువ్వు బయటికి వెళ్ళు, రాజు కొడుకుగా బయటికి వెళ్ళు అన్నాడంట. ఈ గ్రీక్ దేశస్తుల మీద భక్త సింగ్ గారు ఆ మాట రాశారు. యేసును చూడాలని వచ్చిన వాడు ఇలాగే పాపపు చింతకాయ జుట్టు, పాపపు మురికి, పాపపు వస్త్రాలతో అయ్యా మీరు చూడాలని వస్తే ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన కొడుకుగా, ఆయన కూతురుగా మార్చుకుని పంపిస్తున్నాడంట వాళ్ళ బయటకి. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆట పాడుతున్నాం అంటే అసలు కడుపు ఎరగకూడదు. అసలు నిజం చెప్పడం మన పెద్దలు పాడారు, అద్భుతమైనటువంటి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఉన్నాయి. వాళ్ళు పాడారంటే ఇంకేం చూడరు. ఈ రెండు మూతే ఆయన కనపడతాడు, ఈ రెండు మూసేసుకుంటేనే ఆయన కనపడతాడు.
పాట పాడుతున్నావు అంటే పాటలోనే నువ్వు అనుభవించాలి ఆయన. ఓ ప్రార్థన చేస్తున్నావు అంటే ఆ ప్రార్థన ద్వారానే నువ్వు ఆయన అనుభవించాలి. యేసుని చూడగోరు వారు ఏమవుతారంటే యేసులాగా అయిపోతారు, యేసులాగా మార్చబడతారు. అయ్యా మేము యేసుని చూడగోరుచున్నాము అంటే దాన్ని అక్కడ అర్థం ఉంది, దాని అర్థం అది కాదు. అసలు యేసులాగా మారాలనుకుంటున్నాము, యేసులాగా మారాలనుకుంటున్నాం, అందుకు వచ్చాం. మేము పండుగ రాలేదు. మనం వెళ్తాం రకరకాల బట్టలు వేసుకుని రకరకాల అలంకరణ ఉట్టిదే, అదంతా మోసమే. ఆ రోజు ఒక్కరోజు తెల్లబాట్లు వేసేసుకుని సుబ్రహ్మణ్య గారు నేను ఇచ్చేటువంటి రొట్టె ద్రాక్ష రసం తీసేసుకుంటే పవిత్రులు అయిపోతారు. చెప్పండి, ఎందుకు అయిపోతాం? అవ్వమంటే ఇది మారకుండా అవ్వం. యేసులాగా మారిపోకుండా అవ్వమంటే యేసులాగా మారిన తర్వాత తీసుకోండి. ఎంత బలం వస్తుందో నీకు అప్పుడే అర్థమైపోతుంది, నీకు మనోనిబ్బరం వచ్చేస్తుంది అక్కడే. కాబట్టి మీరు పాట, ప్రార్థన, దైవసన్నిధి, పరిశుద్ధ కాలమ పండుగలు వాటిల్లో మీరు చేయవలసింది ఏంటంటే అవి కాదు, వాటిల్లో ఆయన్ని చూడాలంతే. వాటిల్లో ఆయన్ని చూడాలి మనం అక్కడ. అందుకే అంటున్నాడు, అలా కనుక నీ ఆరాధన లేకపోతే, నీ ప్రార్థన లేకపోతే, నీ ప్రవర్తన లేకపోతే, నీ విశ్వాసం లేకపోతే చెడ్డ రోజులు రాబోతున్నాయి, చెడ్డ రోజులు రాబోతున్నాయి, దుర్దినాలు రాబోతున్నాయి, అటువంటి సంవత్సరాలు ఎదురున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మేలుకో. ఏం చేస్తున్నావు అని స్పృహ ఉండాలి నీకు. ఆరాధనలు ఏం చేస్తున్నావు, ప్రార్థనలు ఏం చేస్తున్నావు, సన్నిధులు ఏం చేస్తున్నావు, వంటగదులు ఏం చేస్తున్నావు, ఇంట్లో ఏం చేస్తున్నావు, నీకు ఆ స్పృహ ఉండాలి. యేసులాగా మారగలిగినటువంటి ఆరాధన ఆసక్తి నిత్యము ఉండాలి. కాబట్టి వచ్చిన తర్వాత బాధపడతాం కాదు, ఆ చెడ్డ రోజులు వచ్చిన తర్వాత బాధపడతాం కాదు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది. రోగం వచ్చే మందులు ఆడతాం ఎదురు సన్నాసి, ముందే జాగ్రత్త పడరా. విపరీతంగా ఈ మధ్యకాలం మీరు పదే పదే నేను ఇలా అంటున్నాను అనుకోండి, మటన్ జోలికి అసలు వెళ్ళనే అవ్వదు. ఈ రోజుల్లో విపరీతమైనటువంటి కొలెస్ట్రాల్ పెరుగుతుంది మటన్ తింటాం. ఎట్టి పరిసరాలు జోలికి, నాన్ వెజ్ జోలికి వీళ్ళంత వరకు ఎంత తక్కువ ఎంత మంచిది. మరలా చెప్తాను, ఆరోగ్యం ఉంది కదండి. రోడ్ల మీద బయట పడవాలి, బయట బిర్యానీ, బయట బజ్జీలు, యథార్థం చెప్పిన కిడ్నీ పాడవటానికి, లివర్ పాడవటానికి, గ్యాస్ ట్రబుల్ పెరిగిపోవటానికి, పొట్టలు పెరిగిపోవటానికి ప్రధాన కారణం ఏంటంటే రోడ్డు మీద తిండి. నీ గొంతు కత్తి పెట్టుకో, నీ నోటికి కత్తి పెట్టుకో అన్నాడు దేవుడు. బాగా అర్థం చేసుకోండి. తిండిపోతులు, తాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కారు అని అంటారు. చక్కటి కాయగూరలతో తృప్తిగా తినండి, అరదీతాలు తినండి. అన్నం మానేయమని చెప్పట్ల, అన్నం తినాలి ఖచ్చితంగా. పొద్దున సాయంత్రం తినండి తప్పకూడదు, కానీ కొంచెం తిని చక్కగా మనకు ఉపయోగపడే మాత్రమే తినండి. నాన్ వెజ్ జోలికి అసలు వెళ్ళవద్దు వీలైనంత వరకు. ఎప్పుడన్నా ఒకసారి నీకు ఎందుకంటే అలవాటు పడిపోయిన ప్రాణాలు కాబట్టి ఇప్పుడు చెప్పే నేనైనా సరే సహజంగా మటన్ తేనవద్దు అమ్మగారు, ఎందుకంటే మటన్ అంత ప్రమాదం. మేము ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనకు పని తగ్గింది. మీరు ఏమన్నా అనుకోండి, మనకు పని తగ్గింది. పూర్వకాలం అంటే పని ఉండేది, తిండి ఉండేది. ఇప్పుడేమో తిండి ఉంది, పని తగ్గింది. అందుకే పౌలు ఆ మాట రాసి ఉంచారు, పని చేయకుండా అన్నతే మాట రాయలేదా దశలను రాసిన పత్రికలో. పని చేయని అవ్వని వాడు తిండి తినొద్దని రాశాడు. ఎందుకంటే కోపం ఏంటి ఆయన తిండి మీద? కొలెస్ట్రాల్ పెరుగుద్దిరా అని అంత ఎక్కడ చెప్తాడు ఆయన? ఎందుకు తినొద్దామో ఏంటి అని అడిగి అంత కాదు కదా చెప్పాడు అంతే. కాబట్టి వీలైనంత వరకు ఏంటంటే పని నుండి తిండి ఉంది అనుకోండి, తప్పు లేదు. సుఖాలు పెరిగింది, పని లేదు, ఏమవుతుంది? తిన్నట్టు యథార్థంగా ఉండండి, ఖచ్చితంగా ఉండండి. ఉపవాసం శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు. అందుకు ఆరోగ్యం కోసం ఉండొద్దండి, మళ్ళీ తప్పు. దేవుని కోసం ఉండండి, అప్పుడు ఆరోగ్యం కూడా కలుగుతుంది. దేవునికి ఇస్తాం.
ఆరోగ్యం కోసం కాదు నేను అనేది, దేవుని కోసం ఉన్నప్పుడు ఆరోగ్యం కూడా కలుగుతుంది. అంతే తప్ప ఒక రోజు ఉంటే మంచిది అనే ఉద్దేశంతో ఉండకండి, అప్పుడు మంచి అవుతుంది. దేవుని కోసమే ఉండాలి. దేవుడు ఊరికే పెట్టారు అనుకున్నారంటే అది పొయ్యలు పెంచుంటున్నారు శుక్రవారం సాయంత్రం ఊరికెందుకు అన్నారు? కడుపు ఖాళీగా ఉండాలి. అంతవరకు ఆ 6 రోజులు తిన్న కొవ్వు అంతా కరగాలంటే ఆ రోజున ఖాళీగా ఉంటే అదంతా నిలబడినదంతా కలుగుద్ది. మీరు ఏమన్నా అనుకోండి, యథార్థత అందులో ఉంది. ఆకలితో ఉండటం చాలా మంచిదండి. ఖచ్చితంగా రాత్రిపూట, ముఖ్యంగా రాత్రిపూట వీలైనంత వరకు అసలు తినకుంటాడు ఈ రోజుల్లో. అందుకే అవన్నీ పాడు చేసి నన్ను అంటున్నాడు ఆయన. ఆ పాడు చేసిన 3 విందు, మగవాళ్ళ పొందు, మొదట అధ్యాయం చదవండి క్లియర్గా అదే. ఆ 3 స్త్రీలు, తిండి, తాగుడు సొలొమోను పాడు చేసినాయి. ఈ రోజు పాడు చేసి కూడా అయ్యే. సొదొమ గొమొర్రా ఆ టైంలో పాడు చేసినవి కూడా అయ్యే. నోవహు జలప్రలయం పాడు చేసినవి కూడా అయ్యే. యేసు ప్రభు వచ్చే ముందు జనాలు పాడు చేసేవి కూడా అయ్యే. తాగుచు, తినుచు, పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటూ ప్రభు ఏం చెప్పారు? లోతు దినాలు అవే జరిగినప్పుడు అదే జరుగుతాయి అన్నారు. ఎంత బాగా నిన్న మనం చూడండి, ఆ సంక్రాంతి టైంలో అల్లుళ్ళు కంట ఎన్ని వంటలు అంట, అది పెద్ద పబ్లిసిటీనా? ఇన్ని రకాల వంటలతో భోజనం అంట. ఇప్పుడు ఆని చూసి ఇంకొకడు అప్పు చేసి ఆడికంటే ఆడు 180 రకాల వంటలు ఎడితే ఇటు 180 అలా కట్టాలని. ఏంటిది? ఎంత అది కొబ్బరి చెప్పాల్సి ఉంటుంది అడిగెట్టేది. అక్కడ ఎదురుగా పెట్టి అదొక పబ్లిసిటీ. ఇది కాదండి. మానవుడు ఏ కులానికి, ఏ మతానికి చెందిన మానవుడైనా సరే తిండి వల్ల బతకడు. దేవుని మాట నుంచి వచ్చే మాట బతికెత్తది. మనం తినాల్సింది దేవుని మాట. ఎన్నిసార్లు తిన్నాము అన్నిసార్లు బైబిల్ చదువుతామో నిజం చెప్పండి. ఎన్నిసార్లు తింటున్నాము, ఎన్ని తింటున్నామో తిన్న ప్రతిసారి బైబిల్ చదివేలేదు లెక్కేసుకో. అది లెక్కలోకి రాదు. ఖాళీగా ఉండి కూడా, ఒక్కోసారి ఖాళీగా ఉండి కూడా ఏ పని పాట లేక ఫ్రిడ్జ్ తీసి అవన్నీ చూసి అక్కడ కూడా ఏమీ లేకపోతే మళ్ళీ డబ్బాలు ఓపెన్ చేసి చట్నీ చేసుకుంటారు. కందిపప్పు ఉన్నా సరే అదే అండి, దాన్ని ఏమంటారు? చట్నీ చేస్తారు. ఏ పప్పు అది? వేపించినది. అదన్న నోట్లు వేసుకునేవాడు ఒకడు, అది వేసుకుని కొంచెం బెల్లం ముక్క వేసుకునేవాడు ఒకడు. వద్దు, నోటికి కత్తి పెట్టుకోవాలి. దేవుడికి స్తోత్రం. నన్ను పాడు చేసి ఇయ్యే బాబు. కానీ మీకు చదివించాను కదా మొదటి రాజు సొలొమోను ఒక్కరోజు ఆహారం ఎంత, ఒక్కరోజుకి ఎన్ని తిన్నాడో చదివించాను కదా. అందుకే నేను ఇట్ట అయిపోయాను, మీరు ఇట్ట చేయమాకండి, ఇంత తినమాకండి అంటున్నాడు ఆయన. అరే ఈ రోజున చూడండి, మనం ఆరాధన పెట్టుకున్నాం 2 ఒక్కడ రాడు. కింద పెట్టండి లాస్ట్లో పేపర్ మీద, పాంప్లెట్ మీద ప్రత్యేకమైనటువంటి వంటకాలతో ప్రేమ బిందు కలదు అని పెట్టి చూడండి. హిందువు ఉన్నాడు, ముస్లిం ఉన్నాడు, అందరూ వస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, భోజనం కాదు మనం బతికించేది, దేవుని మాటే మనం బ్రతికిస్తుంది. అదే ఎవిడెన్స్ సొలొమోను ఇస్తున్నాడు. నేను ఇట్లా తిన్నాను, ఇట్ట తాగాను, ఇట్ట తిరిగాను, ఇట్ట అయిపోయి మనసు మీద ఉన్నాను, మీరెవరిట్లా చేయమాకండి. ఆ రోజును సొలొమోనుకి ఎంత తక్కువ ఉందా? ఎంత ఉంది? ఎప్పుడు వద్దంటున్నాడు అవన్నీ? ఒకసారి సామెతల గ్రంథంలోకి వెళ్దాం. ఈయన మాట్లాడిన మాటలే సామెతల గ్రంథం 5వ అధ్యాయము క్లోజ్ చేద్దాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం, 12-13. సామెతల గ్రంథం 5:12. అయ్యో ఏంటంట? ఉపదేశం నేను ఎట్లు త్రోసివేసేదని వింటున్నారా జాగ్రత్తగా? ఎవరు అంటున్నారు? ఏ గ్రంథం అది? ఎవరు రాశారు? ఆయనే అంటున్నాడు. ఏమని? అయ్యో ఒక మహారాజు, ఈ ప్రపంచంలో అటువంటి జ్ఞానం ఇంకొకడు నా భూతో నా భవిష్యత్ పుట్టలేదు, పుట్టబోడో. శబాదేశపు రాణి చూడు, శబాదేశపు రాణి వచ్చింది ఆయన దగ్గరికి. బైబిల్ చదివేమో లేదు. అయ్యా నీ గురించి కథలుగా చెప్తుంటే నేను ఏంటో అనుకున్నాను,
తీరా వచ్చి చూసేటప్పటికి నీ గురించి చెప్పింది తక్కువే అంటారు. నీ గురించి చెప్పింది తక్కువే. మరి ఇంత జ్ఞానం కలిగిన వాడు మంచం మీద ఉండే ఇప్పుడు అంటున్నాడు, అయ్యో నేను చెప్తే ఏం లేదు, నాన్న చెప్పిన ఏం లేదు, మాస్టర్ చెప్పిన ఏం లేదు, పాస్టర్ గారు చెప్పిన ఏం లేదు, ఉపదేశములు నేను ఇట్లు. సొలొమోను అంటున్నాడు, ఎంతో మంది చెప్పారు, నాన్న ఎంతో చెప్పాడు. ఎవరా నాన్న? ఆ నాన్న ఏమో లేదు, సామాన్యుడు అనుకుంటున్నారు. ఆ నాన్న మీరేమన్నా అనుకోండి, ఒక్కసారి దావీదులోకి పరకాయ ప్రవేశం చేసేసి దావీదులాగా ఒక్కసారి దేవుడు చూడాలని ఆశ అనిపిస్తుంది. ఎవడన్నా ఎంత సంతోషపడతాడంటే మేలుతో తృప్తిపరిస్తేనో, ఆశీర్వాదాలతో తృప్తిపరిస్తేనో, వాగ్దానాలతో తృప్తిపరిస్తేనో ఎవడన్నా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈయన ఎలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు తెలుసా? నాన్న ఒకసారి ఇది ఎలాగే ఉంచి ఒకసారి ఓపించండి. కీర్తన గ్రంథం ఓపించండి ఒక్కసారి. 119 కీర్తన 47 వచ్చారు. హర్షించడం అంటే హర్షించడం అంటే హ్యాపీగా ఫీల్ అవుతాం. దేన్ని బట్టి? ఆజ్ఞ హ్యాపీనా? రైట్, జాగ్రత్త అంటే హ్యాపీనా? ఆ విలువ ఏంటో ఆయనకు తెలుసు. అలా కాదు, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఉద్దింక పొందిస్తాను, నేను బలవంతంగా చేస్తాను, నా వాగ్దానాల మీద నువ్వు విశ్వాసం ఉంచు అంటే ఎవరికైనా హ్యాపీ. ఇదిగో నడు, ఇదిగో ఇది చేద్దాం, అలా నువ్వు నన్ను చేస్తే నాకు సంతోషం అంటున్నాడు దావీదు. దేవుడు అలా చేస్తే సంతోషం అంట. దేవుడు అలా బెత్తమట్టుకుని నడిపిస్తే సంతోషం అంట ఆయనకే. నీ ఆజ్ఞను బట్టి నేను హర్షిస్తున్నానయ్యా, నీ ఆజ్ఞలు బట్టి. దాని కింద చదివితే మీరు చూసుకుంటే అవి నాకేంటంట? ఆజ్ఞల ప్రేమ, ఆశీర్వాదాల ప్రేమ. ఇప్పుడు ఏమైంది? రివర్స్ అయింది. ఆజ్ఞలు కష్టం, ఆశీర్వాదాలు ప్రియం. కానీ ఆయన ఏమంటాడంటే నాకు ఆజ్ఞ ప్రియం, ఆజ్ఞే సంతోషం, నాకు ఆజ్ఞే సంతోషం. హడావుడి పరిగెత్తుకుంటే వెళ్ళిపోతుంటే ఎవరో రేపు పాప అమెరికాకి రాక వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు అమెరికాకి. ఒరే పాప ఒరే ప్రార్థన చేసుకుని ఎవరా తెగ తిట్టేసాడు అంత బొమ్మల దగ్గర. ప్రార్థన అంటే టైం అయిపోయిందో పక్కన తిట్టుకుంటూ వెళ్ళాడు అంటాడు. అయినా సరే మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తానో రానో, నేను వచ్చేటప్పుడు అమ్మ ఉండదో పోద్దో, ఎదిగిన మంచిదని చెప్పి మళ్ళీ వెనకొచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళాడంట. గబా ఊరికి ఏదే అట్ట ఒత్తిడితో చేసే ప్రార్థన అవుతుంది, బలవంతం చేసే ప్రార్థన. ఇక నా ఎదురు మేము చేసేది, మీ ఎదురు మేము చేసేది కూడా బలవంత ప్రార్థన. నువ్వు ఒక్కదానివి, నువ్వు ఒక్కడవే, నేను ఒక్కడనే ఉన్నప్పుడు చేసే నిజమైన ప్రార్థన. ఆ అమ్మ పోరు పడలేక వచ్చి 2 మొక్కలు ఏదో వేసుకొని వెళ్ళిపోయాడు. తీరా వెళ్ళేటప్పటికి ఏం జరిగిందంటే ప్రార్థన చేసుకుని వెళ్ళేటప్పటికి ఫ్లైట్ లేట్ అయింది. కరెక్ట్గా ఇది వెళ్ళే టైంకి ఫ్లైట్ వెళ్ళిపోయింది. అక్కడ కూర్చుని వాళ్ళ అమ్మ నాడు తిట్టాడు, నోటికి వచ్చినట్టు తిట్టాడు. ఆ 5 నిమిషాలు ప్రార్థన మళ్ళీ వెనక్కి వెళ్ళకపోకుండా చాలా ఉన్నట్టయితే నేను ఫ్లైట్ ఎక్కేసేవాడిని. అక్కడే కూర్చుని మళ్ళీ తిరిగి ఇంటికి రావడానికి అక్కడే 10 నిమిషాలు కూర్చుని టీవీలో స్క్రోల్ అవుతున్నాయండి వార్తలు. ఏమైనా వార్త? ఇప్పుడే ఎగిరినటువంటి ఆకాశంలోకి వెళ్ళినటువంటి ఫ్లైట్ సాంకేతిక కారణాల వల్ల బ్లాస్ట్ అయ్యి అందులో ఉన్నటువంటి 150 మంది చచ్చిపోయారని రాశారు. 2-3 నిమిషాల ముందే ఎగిరినటువంటి ఫ్లైట్ సాంకేతిక కారణాల వల్ల ఇప్పుడు దాకా అమ్మని తిట్టినోడు ఏమంటున్నాడు? ఇప్పుడు ఈడు కూడా ఎక్కుంటే ఏమయ్యేది? అమ్మని తిట్టినోడు, అమ్మ కొట్టాలనుకున్నాడు ఇంటికి వెళ్ళి, ఇప్పుడు ఏమైందంటే అమ్మ ఆజ్ఞాన్ని బతికిచ్చింది. అమ్మ వాడికి ఆజ్ఞ చేసిందోరే ప్రార్థన చేస్తాడు. ఆ రుచి తెలిసిన వాడు దావీదు, ఆజ్ఞల రుచి తెలిసిన వాడు దావీదు అని నేను సొలొమోను అంటాడు. మా నాన్న ఆత్మ మాట కూడా నేను తీసి పక్కనెట్టేశాను.
ఉపదేశము నేను ఇట్లు త్రోసివేసి తిని. ఉపదేశము పైన ఆదేశము పైవాడు చెప్పే మాట ఉపదేశం అంటే. నాది నీది కాదా, నా తెలివి నీ తెలివి కాదు, నా ఉపమానాలు నీ ఉపమానాలు కాదు, అది పైనుంచి వచ్చేటువంటి వర్షం, అది ఉపదేశం. అయ్యో ఇప్పుడు మంచం మీద అంటున్నాడు. ఎప్పుడు అసలు అయ్యో అనే పదం ఈయన గారు వాడేవాడు అంటారా? బాగున్నప్పుడు 700 మంది ఆళ్ళు, 300 మంది ఇళ్ళు, అన్ని వందల గేదె ఆవులు తినేటప్పుడు అప్పుడు అన్నాడు అయ్యో అనే మాట. అసలు మనోడు అవన్నీ ఉన్నాయి మన ఇంటి నిండా, లోటు లేదు. కానీ వాటి అందు ఇప్పుడు ఏం లేదు, మనోడికి మనసు లేదు. వాటి అందు నాకు ఇప్పుడు మనసు లేదు. నా చుట్టూ అవన్నీ ఉన్నాయి. 700 మంది భార్యలు ఉన్నారు, 300 మంది తప్పుడు స్త్రీలు ఉన్నారు, బలిసినెట్లు ఉన్నాయి, బాతులు ఉన్నాయి, కొవ్విరి బాతులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి నా చుట్టూ. వాటి మీద నా మనసు లేదు. నీ ఒంట్లో బాగున్నప్పుడు కైమో తెచ్చి పెడితే ఎట్టుంటుంది నీకు అసలు పూర్తిగా ఇంకా మీ డాక్టర్ చెప్పేసాడు తేడా వచ్చేసిందని అని వద్దే అందరూ ఒకేసారి తెత్తే అందరూ ఒకేసారి తెచ్చేస్తాడు. ఎందుకంటే ఆ తర్వాత అసలు రేఖ ఆ టైంకి వాటి మీద ఆడికి ఏముండదు, మనసు ఉండదు. బయటదే చెప్తుంది వాటి మీద ఆడికి మనసు వచ్చేసి దుర్దినాలు. ముందు జాగ్రత్త పడాలి కదా. అందుకే సొలొమోను గారు నెత్తి నోరు కొట్టుకుంటున్నాడు. ఆ రోజుకి వచ్చిన తర్వాత వీటి ఎందుకు నాకు మనసు లేదనే దానికంటే ముందే జాగ్రత్త పడాలని మీ దాన్ని నేను ఇట్ట అయిపోయాను. అయ్యో ఉపదేశము నేను ఎట్లు చదువున్నప్పుడు ఏం చేశాడంట? తోసేసాడంట, పట్టించుకోలేదంట అసలు. ఇప్పుడు కూడా మనం చాలా మంది అంతే, మీరు నమ్మంటే నమ్మకూడదు. ఒక ఉపదేశం ఒక మాటలు మీతో మాట్లాడాలంటే ఇంత మీరు అందరూ ఇంత జ్ఞానం కలిగిన వాడు, ఇంత పెద్దలు, ఇంత గౌరవప్రదంగా ఉండేట్టు మీ ముందు నిలబడి మాట్లాడాలంటే ఆ పవిత్ర మూర్తి పాదాల దగ్గర నేను ఎంత కోసాడాలంటారు? మీరు ఏమన్నా తక్కువ? ఆ మాటను బట్టి నేను ఆ పవిత్ర మూర్తి కాళ్ళు పట్టుకుని ఒక మాట వాళ్ళని బతికించాలయ్యా. ఏ శోధంతో వచ్చారో, ఏ సమస్యతో వచ్చారో, చక్కటి రూపురేఖలు, చక్కటి చారీలు, చక్కటి ప్యాంట్లు బట్టలు వేసుకుని వచ్చి మనం వచ్చినంతగా ఉన్నామా లోపల? వచ్చినంత బాగున్నామా లోపల? అయ్యా ఈ పవిత్ర దినాన్ని ఏ తల్లి ఏ ఆపదలతో వస్తుందో నా ద్వారా వాళ్ళకి మందేదేవా, నీ వాక్కు ద్వారా వాళ్ళని బ్రతికించు, వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వు, ఆయుష్, నా ఉపమానాలు నా కథలు కాదయ్యా అని కాళ్ళకు ఎదురుపై బతిమాలుకుంటే కానీ ఉపదేశం రాదు. నాకు నేను నమ్మకుండా పట్టుకుంటే కూడా వెళ్ళిపోతాను. నేను ఎక్కడన్నా బయట వేరే మాటలు మాట్లాడాల్సి వస్తే పట్టుకుంటే ఉడికిపోతా. అసలు స్టేజ్ ఎక్కలేదు నేను. ఎంతగా కాళ్ళు పట్టుకుని బతిమాలుకుంటే తప్ప నాలుగు ఒక్కరు నేను మాట్లాడగలుగుతానంటే ఆ దేవానికి వాడుకోబట్టే కదా. అటువంటి ఉపదేశాన్ని నువ్వు సెల్ ఫోన్ చూసుకుంటా, నువ్వు రకరకాలైనటువంటి ఆలోచనలతోటి, రకరకాల తలంపులతోటి, లేకపోతే నా మీద ద్వేషంతో, మీ అత్తమామల మీద ద్వేషంతో, మీ భర్తల మీద, మీ భార్యల మీద ద్వేషంతో, నీకున్న ఇబ్బందులతోటి ఇక్కడికి వచ్చి కూర్చుంటాం వల్ల వచ్చిన వాళ్ళందరూ ఉపదేశాన్ని అంగీకరించినట్ట? ఉపదేశాన్ని ఆంతర్యంలో ఉపదేశ సారాన్ని గుండెల్లో పెట్టుకోకపోతే విన్నంత మాత్రాన ఉపయోగం ఉంటుందా? వినలేదంటారా సొలొమోను ఉపదేశము చెవులతో? ఆ మహాభక్తుడు ఆ దావీదు గారు నీ ఆజ్ఞలు నాకు ఎంత సంతోషాన్ని ఇస్తున్నాయ్యా, ఇదంతా చెప్పలేదంటారా? వినలేదంటారా? కానీ విన్నాడు. తండ్రి చేత అవన్నీ విన్నాడు, కానీ వాటి ప్రకారం నడవలేదు. వచ్చిన వాళ్ళందరూ వచ్చినట్టు కాదండి. ఉపదేశ సారాన్ని గుండెల్లో పెట్టుకుని దాన్ని మనం నిత్య జీవితం, అనుదిన జీవితంలో వాటి ప్రకారం జీవించాలి. అది నిజం. లేకపోతే దుర్దినాలు వస్తున్నాయి. అదే చెప్తున్నాడు. అయ్యో చదవండి. అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసిదని, నా హృదయపు గద్దింపు నేను ఎట్లు తృణీకరించెను. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే అమ్మాట గద్దించబడ్డాడు వెనకొచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. లేకపోతే చచ్చేవాడు. ఆయన మానవులు ఆడుతూ పాటు గుంపులో పడి చచ్చేవాడు.
గద్దింపు. ఎప్పుడైనా గుర్తుపెట్టండి, ఒక సేవకుడైనా, ఒక తండ్రి అయినా, ఒక గురువు అయినా ఖచ్చితంగా ఆత్మీయ పెడుతున్నాడు, గద్దిస్తున్నాడు అంటే నాకు కరెక్ట్. మెత్తటి మాటలు, తియ్యటి మాటలు చెప్తున్నాడు అంటే, పర్వాలేదు అంటున్నాడు అంటే, ఆడి ఇల్లుడు నిన్ను ఎల్లనివ్వడం అన్నాడు ప్రభు మత్తయి 23లో. ఎక్కడికి? పరలోకానికి. ఉపదేశ లక్ష్యం ఏంటో తెలుసా? ఉపదేశ సారం ఏంటో తెలుసా? ఆజ్ఞలతో ఉండాలి, గద్దింపుతో ఉండాలి, హెచ్చరిస్తూ ఉండాలి. బుద్ధి మంచిది కాదు, మానవుడు బుద్ధి, మనసు మంచిది కాదు. ఎప్పటికప్పుడు దాన్ని వాతలేడుతూ ఉండాలి. అదే చెప్తా. నా హృదయపు గర్దింపు నేను ఎట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని. క్లియర్గా నా బోధకుల మాట. ఒక్కొక్క మాట ₹1,00,00,000 అండి. దేవుని నోట మాట వాక్యము బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం. వాక్యం అంటే యేసుప్రభు వారండి, నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి మాట. అది చెప్పేవాడు గొప్పతనం కాదండి, చెప్పే నోటి గొప్పతనము కాదండి, అది వాక్యపు గొప్పతనం. అది నా బోధకుల మాట నేను వినకపోతిని. ఎవరు బోధకులు? నా బోధకులు అనే చెప్తున్నాడు. మరి అంటే చాలా చేసి ఉంటాడు ఆ బోధకులకి, ఆ బోధకులతోనే ఉండుంటాడు. కానీ ఆ బోధకు ఆయన లోపడలేదు, ఆ బోధను వంట పట్టించుకోలేదు, ఆ బోధ ప్రకారం జీవించలేదు. అందుకే చెప్తున్నాడు, అటువంటి రోజులు రాకముందు నేను అయ్యాను. నా ఉపదేశకులకు నేను చెవియొక్కలేదు. చూసారా? ఎందుకని? రాజు కదా. నా ఉపదేశకులకు నేను ఏం చేయలేదు, చెవియొక్కలేదు. చెవిలేవు. ఏదో ఒక అనుమానం పెట్టుకుంటారు. ఇప్పుడు నాన్న ఉన్నాడు అనుకోండి, నాన్న ఇప్పుడు క్లీడ్ చేయడు కదా ఏ బిడ్డకే, కానీ ఏదో ఒకటి పెట్టుకుంటావు నువ్వు. ఏమని? ఆడికి అంత ఇచ్చాడు, వీడికి ఎంత ఇచ్చాడు, అది వచ్చి ఆడి పిల్లలకేమో అది పెట్టాడు, వీడు నా పిల్లలకి ఏదో పెట్టుకుంటావు లోపల నువ్వు. నా నాన్న ఉపదేశాన్ని నేను ఎట్టా చేశాను? బాగా అర్థం చేసుకోండి. నిన్ను పాడు చేయడానికి నువ్వు లోపల నువ్వేదో పెట్టుకుంటావు. నా విషయంలో కూడా అదే జరుగుతాయి. ఏదో పెట్టుకుంటావు అడ్డంగా, ఏదో పెట్టుకుని నా ఉపదేశాన్ని కూడా నేను ఇచ్చేటువంటి దేవుడితో మధ్యవర్తిగా పనిచేస్తున్న దాన్ని పట్టించుకోకపోతే కనుక దుర్దినాలు రాబోతున్నాయి. ఉపదేశం అంటేనే సారాంశం అదంటే, ఉపదేశం ఆ దేశం నుంచి వచ్చేది, పై దేశం నుంచి వచ్చేది. అది ఇక్కడ ఈ లోక సంబంధం అయితే కానే కాదు. ఉప అంటే సర్ఫేస్, అప్పో పైన, పైవాడు ఆదేశం. అది ఉపదేశం అంటే ఆదేశము. ఆదేశం అంటే ఆజ్ఞ, ఆదేశిస్తున్నాడు అంటే ఆజ్ఞ. ఆ సారం ఎరిగేడు దావీదు. అందుకే నాకు అవంటే అంత ఇష్టం. అక్కడ రాసి మీరు చదివితే చదవండి. నేను సమాజ సంఘముల మధ్య ఉండినను. మీరు ఒకవేళ ఎంత బాధపడ్డాడంటే సొలొమోను 9:10 కూడా ఒకసారి చదవండి. 10:11 చదవండి. 10 అదే 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 ఈ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, ఎప్పుడు నీ కష్టార్జితము అన్నుల ఇల్లు చేరును. అంతే కదా. ఎవరు తృప్తి పడతారండి? ఎందుకంటే వాటి మీద ఇటుకేం లేదు, మనసు లేదు. ఆ ఆస్తుల మీద ఇటు మనసు లేదు. కుక్కలు కలుసుకున్నట్టు కలుసుకుంటారు అప్పుడు పరులు. ఆ పరులు ఎవరు? మళ్ళీ మన కలుపుకుంటున్నోళ్ళే. ఇన్ని బాధపడి సంపాదించిన దాన్ని నీ ఆస్తి వల్ల పరులు ఏమవుతారట? తృప్తి పడతారట. 11వ వచనం చూడండి దాని కింద. తుదకు నీ మాంసమును నీ శరీరము క్షీణించినప్పుడు. ఎప్పుడు మన ఈ మాటలను ఎప్పుడు రాకుండా తెలిసి మంచం మీద ఉండే దాన్ని ఏమంటారు? మెడికల్ రిపోర్ట్లు వేరే ఉంటుంది. బెడ్కి సంబంధించి బెడ్ డాట్స్ అని వస్తాయి వెనక. అందుకే ఎక్కువ కాలం మంచం మీద ఉన్నప్పుడు ఏం చేయాలంటే అటు ఇటు తిప్పుతూ ఉండాలి, లేకపోతే ఇంత పుండ్లు పడిపోతాయి. జకర్య గ్రంథంలో రాసి ఉంటుంది, పండిన దోసకాయ ఎట్టయితే మెత్తబడిపోద్దో తొక్క తీతుంటే లేచి వచ్చేది కదా, నీ శరీరం ఇంకా ప్రాణం ఉండగానే నీ దేహం అలా కుళ్ళుద్దని రాశాడు ఆయన. భయపెడితే నేను చెప్పట్లేదండి. ఇంకా మన చేతిలో ఆయుష్ ఉంది, మన ఒంట్లో బలం ఉంది, మనం ఇంకా సరిగ్గా బ్రతకాలి. అటువంటి రోజులు రాకమునిపే, మన మాంసం కుళ్ళిపోక మునిపే, మనం చచ్చేకి మన మాంసం కుళ్ళిపోతే మనకి ఇబ్బంది ఉండదండి.
బతికున్నాగానే ఇప్పుడు ఎంత బాధ అండి. ఆ మాట రాతున్నాడండి, ఆయన అనుభవించాడు, అంత నరకయాతన అనుభవించాడు. మీరు ఏమన్నా అనుకోండి, భగవద్గీత అనుకోండి, ఖురాన్ అనుకోండి, బైబిల్ అనుకోండి, కర్మఫలం అనేది మాత్రం 100% కరెక్ట్. బైబిల్ సారం ఏంటంటే కర్మఫలమే. నీవు చేసినట్టే నీకును అదే కర్మఫలం. క్రియలు బట్టే తీర్పు కావాలంటే బైబిల్ అంతా చూసుకోండి. నీ నోటి మాటను బట్టి, నీ ప్రార్థన బట్టి ఈ కాదండి, ఏం చేసామన్న దాన్ని బట్టి నీకేం చేయబడుతుంది అన్నది ఉంటుంది. క్రియలు బాగుండాలి. క్రియలు బాగుండాలంటే బుద్ధి బాగుండాలి, మనసు బాగుండాలి. లోపల బాగుంటే బయట పనులు ఆటోమేటిక్గా. నీటిలో ఏ నీళ్లు ఉంటే బాగా తోడుకులేవు చేతకే ఆ నీళ్ళే బయటకు వస్తాయి. బావి ఎందు నిండి ఉన్నటువంటి నీళ్ళని బట్టి హృదయం ముందు నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడిన బయటకు వచ్చేది. లోపల ఉన్నది ఏది ఉంటే అది బయటకు వస్తుంది. కాబట్టి దయచేసి అనారోగ్యం పాలవద్దు. ఆళ్ళ మీద, వీళ్ళ మీద, అత్త మీద, మామ మీద, నాన్న మీద, తమ్ముడి మీద, అన్నయ్య మీద, కోళ్ళ మీద, తల్లి మీద ఏ కర్రకు నొప్పుంటే ఆ కర్ర కాలుతుంది. మీరు పాడు చేసుకోవద్దు. నా మీద మీకు కోపం ఉంటే షుగర్ బీపీలు వచ్చేది మీకా నాక? నా మీద మీకు కోపం ఉంది. ఇప్పుడు యేసురాజు గారిని అంటే ఏమనుకోరు, ప్రసాద్ గారికి ఏమన్నా అనుకోరు, కానీ నా ప్రసాద్ గారికి నా మీద బీభత్సమైన కోపం, లేదా ప్రసాద్ గారి మీద నాకు బీభత్సమైన కోపం ఉంది. ప్రసాద్ గారికి ఆ విషయం తెలియదు. ఆయన మీద నాకు విపరీతమైన కోపం ఉంటే ఆయనకి తెలియదు. ఇప్పుడు నొప్పి ఎక్కడ ఉంది? కోపం నొప్పే కదా. నొప్పి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. మరి కాలేజ్ ఎవరు? ప్రసాద్ గారా నేనా? ఆయన మీద నాకు కోపం ఉంటే కాలేజ్ ఎవరండి? షుగర్ వచ్చేది ఎవరికి? నాకే. బీపీ వచ్చేది నాకే. మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి మీకు? మోకాళ్ళ నొప్పులు జబ్బు కాదు. కారణం ఏంటి తెలిసిన? కొన్ని మనసులు అట్టాలని పెట్టేసుకుని బయటికి చెప్పుకోలేక, బయటికి చెప్పుకోవటానికి కూడా వీలు పడని కోడలు, కొడుకులు మానసికంగా నలిపేస్తున్నారు కొంతమందిని. ఆ మానసిక క్షోభ వల్ల ఏమవుతుందంటే, ఏదైనా బెలూన్ నిండా గాలి కొట్టేసి దారం కట్టేసి నొప్పుతుంటే ఏమవుతుంది చెప్పండి? నొక్కంగానే బదులైపోతే కుసేపుడు బదులవుతుంది. కట్టారు, కొంచెం టైం పడుతుంది. మరి కొంచెం టైం పట్టేటప్పుడు నొక్కటం అంటే బాధ కదా. మరి కాదా? బద్దలైపోతున్నా, తల్లులు బద్దలవుతుంది లేదా? తల్లులకు షుగర్లు ఎందుకు వస్తున్నాయి? తల్లులకు షుగర్లు ఎందుకు వస్తున్నాయి? బీపీలు ఎందుకు వస్తున్నాయి? ఈ ఒత్తిడి వల్ల కాదేంటి? కాబట్టి బాగా అర్థం చేసుకోండి దయచేసి. దేన్ని మీ మనసులో పెట్టుకోకండి, ఏసు మీద పెట్టేయండి. దేవుడికి స్తోత్రం. ఏసుకు అప్పగించండి, ఆరోగ్యంగా ఉంటారు. మిమ్మల్ని మీరు ఏసుకు అప్పగించండి అంటే ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకు మీ చేతుల్లోకి ఎందుకు తీసుకుంటారు? మీరు ఎందుకు మోతారు? అమ్మ సంచి కింద ఎట్టి అంటే ఆడతలేదంట అవి. యా సంచి కింద ఎట్టారంట కండక్టర్ అంట టికెట్ కొడతారంట. మరి ఎవరు మోతున్నారు? ఈవిడ బస్సులోనే ఉంది. ఆ మోటార్ని ఎత్తినెట్టుకుంది. కింద ఎట్టమంటాడు కండక్టర్. కింద ఎడితేనంట టికెట్ కొడతాడంటాడు. ఎక్కింది కింద ఎత్తికట, కింద ఎడితే బస్సులో వెళ్తున్నట్టు అంట. మరి నెత్తి మీద ఎట్టుకుందంట. మరి ఈవిడ ఎక్కడ వెళ్తుంది? బస్సులో వెళ్తలేదు. ఈవిడే బస్సులో ఎంత బరువు మోయటం ఏంటి? యేసులో ఉండి నువ్వు బరువు మోయటం ఏంటంటే? దేవుని గట్టిగా స్తోత్రం చేయాలి. యేసు నిన్ను మోస్తున్నాడు కదండి, నువ్వెందుకు మోయాలి? నిజంగా చెప్తున్నా, నమ్మండి, ఇట్టగా నమ్మండి దేవుడిని. నువ్వు మొయ్యవసరా, నా కాడి సులువైంది, నా కాడెత్తుకున్నాడు ఆయన. ఖచ్చితంగా 11:28 చదవండి. మత్తయి, నేను సులువు మనశ్శాంతి నేను ఇస్తాను, నువ్వు మొయ్యొద్దు బరువు. కానీ మన అజ్ఞానం, మన మూర్ఖత్వంతో లేని ఉన్నట్టు ఊహించేసుకుని రేపొద్దున రావాల్సిన రోగాన్ని ఇప్పుడే అనుభవిస్తున్నాం. వర్తమానంలోనే అనుభవిస్తున్నాం. రేపు వచ్చేద్దేమో అని కొంచెం మోకాళ్ళు ఎప్పుడు వచ్చి వెళ్ళిపో మనసులో పడిపోతే ఎవడు చూస్తాడు? అప్పుడు ఎందుకు పడిపోతే ఇప్పుడే పడిపోయాడు. ఏమవ్వదు. దయచేసి సంతోషమే సగం బలం. నిజమని
నిజమండి. కాబట్టి మనసు బాగుంటే ఆరోగ్యం బాగుంటుందండి. దయచేసి అర్థం చేసుకోండి. పెట్టుకోమని లేనిపోయి దేవుడు వదిలిపోయాడు. దేవుడు విడిపిస్తారు, తప్పకుండా విడిపిస్తారు. దేవుడికి స్తోత్రం కదా. తప్పకుండా విడిపిస్తారు, తప్పకుండా విడిపిస్తారు, తప్పకుండా విడిపిస్తారు. నేను నిలువెత్తి నిదర్శనం అంటే విడిపిస్తాడంటే నిబ్బరంగా ఉండండి. అడిగినోడికి కాళ్ళు పట్టుకోవద్దండి. ఎవరి కాళ్ళు పట్టుకొని ఇవ్వడండి ఆయన కాళ్ళ దగ్గర కొంచెం చాలు. ఏం జరిగినా నీ చిత్తమే, ఏం జరిగినా నీ చిత్తం అనండి. ఒక్కసారి ఎంత బలవంతుందో చూడండి. మీకు ఒక్కసారి భయపడతాం మానేసి, భవిష్యత్తు మీద భయం మానేసి ఒక్కసారి ఎక్కరండి. యేసు నమ్ముకుని యోగులా మాట్లాడండి. చంపేస్తావా, తీసేసుకుంటావా, నీ ఇష్టం. నేను మాత్రం నీ కాళ్ళు వదిలిపెట్టినాను. దెబ్బతో ఓడిపోయాడు ఆయన. నమ్మకం ఉంచు దేవుని మీద. కాబట్టి వీలైనంత వరకు కాదు. సొలొమోను అదే చెప్తున్నాడు. మా నాన్న ఉపదేశం నేను ఎందుకు వదిలేశాను, మా బోధకుల ఉపదేశం నేను ఎందుకు నిర్లక్ష్యం చేశాను. ఇప్పుడు నేను మంచం మీద ఉన్నాను, దుర్దినాలు అనుభవిస్తున్నాను. అదే మాట, ఒక్కొక్క మాట ఇంకో మాట చెప్పి నేను వచ్చేది ఎక్కువసేపు పొడిగించను. పరమగీతాలు ఏం రాసినాయి, అది కూడా పరమగీతాలు మొదటి అధ్యాయం. పరమగీతాలు మొదటి అధ్యాయం. షోలోమితో ఒక మాట అంటుంది, చక్కని మాట. పరమగీతాలు మీకు తెలుసుగా, పరమగీతాల్లో రాజేమో యేసు ప్రభు వారు, షోలోమిత్ ఏమో పరమగీతాల్లో సొలొమోను గారేమో యేసు ప్రభు వారు, పరమగీతంలో షోలోమిత్ ఏమో సంఘం. అక్కడ ఆవిడ ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. 6వ వచనం. నల్లని నాయని ఎవరంటే ఆవిడ ఎటువంటిదంట, నల్లందంట. నల్లంది ఎంతో ఉంది. మామూలు మన సాంప్రదాయం ఒకేలా నల్లగా ఉండదు, అక్కడికి ఉండదు. ఫస్ట్ మాట ఇదేగా, సంబంధాలు ఎలా. మీకు తెలుసా, నల్లగా ఉండేవాళ్ళు త్వరగా జబ్బు పడరు. కావాలంటే మీరు డాక్టర్ని కూడా అడగవచ్చు. నల్లగా ఉండేవాళ్ళకి త్వరగా జబ్బులు రావు. వాళ్ళలో మెలానిన్ అనేటువంటి ఒక పదార్థం ఉంటుంది. ఆ పదార్థం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళకి డి విటమిన్ ఎక్కువ ఉంటుంది. ఎముకలకి సంబంధించినటువంటి నొప్పులు అయి ఉంటారు. బాగా ఎర్రగా ఉండేవాడికి వాళ్ళలో రక్తం కొంచెం పలసగాను, కొంచెం థిక్నెస్ తక్కువగాను, మాటికి అనారోగ్యం గురవుతారు ఎర్రగా ఉండేవాడు. పాస్టర్ గారు నల్లగా సచ్చాడు, మనం ఎర్రగొన్నాం, అందుకే అక్కడ చూస్తే అటుకి మాట్లాడుతున్నాడు అనుకోమన్నాడు. మీరు డాక్టర్ని అడగమంటున్నాను. అందుకే నల్లగా ఉండేవాడు వీలైనంత వరకు అనారోగ్యానికి గురి కాదు. త్వరగా ఏ వాతావరణ పరిస్థితులకైనా వాళ్ళు ఎదుర్కోగలుగుతారు నల్లగా ఉన్నవాళ్ళు. కానీ తెల్లగా ఉన్నవాడు పొద్దున్న సాయంత్రం వరకు కూడా అవసరం. 1 గంట ఎండలో పెట్టి ఉంచండి, ఒక 5-6 రోజుల నుంచి లూజ్ మోషన్స్ అవుతున్న పేషెంట్లు అయిపోతారు 1 గంటలోనే. నేను నల్లని దాన్ని, నల్లగా ఉన్నారు అంటే ఆరోగ్యం ఉందని అర్థం. ఎందుకు నల్లగా ఉన్నారో తెలుసా, వాడు పని చేస్తున్నారు కాబట్టి. ఆ మాట ఆవిడ అంటుంది, నేను అట్లా. నేను ఎండ తగిలినదాను. ఎందుకు మరి ఎండ తగిలిందంటే అర్థం ఏంటి, ఎండ పని చేస్తుంది కాబట్టి. ఆ మాట కూడా అక్కడ ఉంది, చదవండి మీరు. నా సహోదరుడు నా మీద కోపగించి నా ద్రాక్ష తోటలు కాగలగత్తిగా నుంచి తోటను కాపలా కాస్తుంది. ఆ తోట ఏంటంటే ఆ ఇల్లే. ఎందుకంటే నల్లగా అయిపోయింది ఆవిడ. తోట సరిగ్గా కాపలా కాయలు పొట్టలు ఎత్తుకుంటాయి. తోటలో సరిగ్గా పని చేయండి, పొట్టలు ఎత్తుకుంటే అరే అసలు ఎంత దారుణం అంటే చేతులతో చేసేది ఏమైనా ఉంటుందా? ప్రతిదీ మిషనేగా, ప్రతిదీ మిషనే కదండి. ఇప్పుడు ఏంటంటే నిన్న మొన్న చూపిస్తున్నాడు ఆ కొడుకుని, ఏంటి షార్ట్స్ రీల్స్ ఉంటాయి కదా, వాటిని ఇట్టా అనలేకంట దానికి ఒక మిషన్ వచ్చింది. అంటే దాన్ని ఆ ఫోన్ ఆన్ చేసి వదిలేస్తే చూసేవారికి అది అట్లా ఉంటుందంటే దానికి అదే వెళ్తుందంట. నీకు ఇది చేసేది ఏమి లేదు, ఇట్లా చూడటమే. బ్రెయిన్కు పని లేకపోతే బ్రెయిన్ తెలివిగా పని చేయదండి. చేతులు అవయవాలకు పని లేకపోతే ఆరోగ్యం ఉండదండి. షోలోమిత్ నల్లగైపోయిందంట. కారణం ఏంటంటే తోటని కాపలా కాస్తుంది, తోటలో పని చేస్తుంది, తోటలో కలుపుల మొక్కలు లేకుండా చూస్తుంది, తోటలో ఆత్మఫలాలు ఉండేటట్టు చూసుకుంటుంది, కారు ద్రాక్షలు లేకుండా ఉండేటట్టు చూసుకుంటుంది. కానీ అన్నీ బాగున్నాయి కానీ అంట ఈవిడ అసలు విషయం చెప్తుంది. చూడండి, చదవండి ఒకసారి.
నా సహోదరుడు నా మీద కోపించి ఆ, నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నుంచిరి. ఉమ్. అయితే ఉమ్. నా సొంత తోటను నేను కాయకపోతిని. ఏమైంది ఇప్పుడు? సారాంశం మీకు అర్థమైంది. చివరికి ఏం జరిగిందంటే నా సొంత తోటనే నన్ను నేను కాపాడుకోలేకపోయాను. విచిత్రం ఏంటి తెలుసా? తోటలోనే ఉంటుంది ఆవిడ, పొలంలోనే ఉంటుంది ఆవిడ, విత్తనాలు ఏరుకుంటుంది ఆవిడ. కానీ విచిత్రం ఏంటంటే, అంటే దాని అర్థం ఏంటంటే గుళ్ళోకి వస్తారు, సబ్బత్ మానరు, ధర్మశాస్త్రం చెప్పకుండా ఉండరు, పాట పాడకుండా ఉండరు. కానీ విచిత్రం ఏంటి తెలుసా? ఇందాక సొలొమోను ఏమంటున్నాడంటే, నా మాటలు విన్నాను, సేవకుల మాట కూడా విన్నాను, కానీ నా హృదయపు గద్దింపుని నేను తోసేసాను. అంటే దాని అర్థం ఏంటంటే హృదయంలోకి ఎక్కించుకోలా, ఆడి ప్రకారం నడవలా. గుడికి వస్తున్నాం, సబ్బాత్ పాటిస్తాం, ధర్మశాస్త్రం పాటిస్తాం, వెళ్తాం, పసకాకి వెళ్తాం, రొట్టె ద్రాక్ష రసం, తెల్లబట్టలు, తెల్లసీరలు అన్నీ. విచిత్రం ఏంటి, ఇవన్నీ చేశాను నేను, ఇంత కష్టపడ్డాను, నేనేం చెడ్డదాన్ని కాదు. కానీ విచిత్రం ఏంటో తెలుసు, నన్ను నేను కాపాడుకోలేకపోయా, నా సొంత తోటకి నేనేం చేసుకోలేకపోయా. బాగా అర్థం చేసుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, మీరు కాపాడుతూ ఉండాలి, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. నిన్ను వలే నీ పొరుగు వాడిని. యేసయ్య ఏమన్నాడు ఫస్ట్? నిన్ను నిన్ను నిన్ను. ఎందుకంటే నువ్వు ఆయనకి స్పెషల్. దేవుడికి స్తోత్రం. యు ఆర్ ద మాస్టర్ పీస్ ఆఫ్ యువర్ క్రియేటర్. మాస్టర్ పీస్ అంటే ఏంటి చెప్పండి, తెలుగులో చెప్పండి, దానికి చెప్పరా. మాస్టర్ పీస్ అంటే అర్థం ఏంటి? మాస్టర్ అంటే గురువు కాదు, మాస్టర్ అంటే యజమానుడు అని అర్థం. పెద్దోళ్ళందరినీ మాస్టర్ అంటాం. మాస్టర్ పీసు అంటే అర్థం ఏంటంటే ఒక్కటే ఉండదాన్ని మాస్టర్ పీసు అంటాం. ప్రపంచంలో ఇంకో ఉండదే కాదు, ఒక్కటే ఉంటుంది అది. యు ఆర్ ద మాస్టర్ పీస్. నీలాంటిది, నీలాంటి ఒక్కడే ఉంటాడు దేవుడికి. ఆ ఒక్కడే ఉండకపోతే నీ వెలుముద్ర నా వెలుముద్ర, లేకపోతే నీ వెలుముద్ర నా వెలుముద్ర ఒకటి ఎందుకు అట్లా? 100 కోట్లు దాటేసి ఉంది భూమి మీద జనాభా. 100 కోట్ల జనాభాలో ఈ 100 కోట్లు తీసుకొచ్చి వెలుముద్ర లేపించి ఏ ఇద్దరు అన్నా సేమ్ ఉంటాయా? అంటే దాని అర్థం ఏంటి? ప్రతి ఒక్కడానికి స్పెషలేగా. నీకు సరైన జ్ఞానం లేక బాధపడుతున్నావు కానీ నువ్వు వారం రోజుల నుంచి కట్టేసి ఉంచిన కుక్కనే ఒప్పది వెళ్ళి అంతదా. ఇది నేను మొన్నే కొనుక్కున్నది. ఇది మిషన్ దగ్గర కుట్టించినవి. ఈ కారు బాగా టైట్గా ఉంటుంది కొత్త షర్ట్కి. అదంటే ఆడికి ఇక్కడ ఇట్లా రాసుకుంటుందంట. కొత్తది రాసుకుంటుంటే ఆడేమంటాడు, ఇట్టా ఇట్టా అంటున్నాడు. ఇది కొత్తది ఎన్ని రోజులు ఉంటుంది? ఒకరోజే, సాయంత్రం మురికి అయిపోద్ది కదా. ఈ రోజంతా ఈడేమన్నాడు, ఇట్టా ఇట్టా అన్నాడు. ఇది రాసుకుంటా వాళ్ళు. ఆ తెల్ల మీరే సొక్క వేసుకున్నాడు. ఇట్టా ఇట్టా అంట వాళ్ళ. ఏమైంది? అర్థమైంది మీకేమన్నా? అంటే వదిలిచ్చినా సరే, దేవుడు నీకు కడిగేసినా సరే, నీకు అసలు బంధకం లేకపోయినా సరే, నీకు అసలు జబ్బే లేకపోయినా సరే, నీకు బీపీ షుగర్ లేకపోయినా సరే వచ్చేద్దేమో. అటు వచ్చేసింది, అటు ఫోన్ చేశాడు, అటు వచ్చేసింది, ఆవిడకి వచ్చేసింది. ఆడు వేరండి, నువ్వు వేరండి, నువ్వు మాస్టర్ పీస్ అండి ఆయనకి, నువ్వు ప్రత్యేకమండి దేవునికే. బాగా లోతుగా అర్థం చేసుకోండి. షోలో మీకు అంటుందే, నేను నలగైపోయాను, ఇంత శ్రమ పడ్డాను, ఎవరి తోటలో కాసాను, కానీ సొంత తోటకి ఏం చేసుకోలేకపోయాను. నీకు నువ్వు చేసుకోవాలంటే ఉపదేశం నీకు ఉపయోగపడాలి. ఫస్ట్ నువ్వు వెలిగించబడితే నీ ఇల్లు వెలిగించబడుతుంది. నువ్వు ధైర్యం ఉంటే నీ భర్త ధైర్యం ఉంటాడు, నువ్వు ధైర్యం ఉంటే నీ భార్య ధైర్యం, మీరిద్దరు ధైర్యం ఉంటే పిల్లలు బాగుంటారు. అందుకే దేవుడు ఎప్పుడు కూడా నీతో మొదలెట్టాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏం అవ్వదు, నడిపేవాడు అప్పుడు ఉన్నాడు. ఇది ఎక్కడికి వచ్చింది? ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారు? ఇక్కడ తెచ్చి ఎవరు పెట్టలేదు. ఇవాడు వాడు సపాతు కాబట్టి పాస్టర్ గారి కోసం అదే దిగి వచ్చింది అక్కడి నుంచి. అంటే ఎవరెవరు తెచ్చారు కదా, ఎవరెవరు తెచ్చి పెట్టారు కదా. నన్ను కూడా పెట్టినోడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ పెట్టినోడు అక్కడ ఉన్నాడు, నా బాధ్యత చూసుకునేవాడు అక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీ ప్రయాణంలో మీ బరువులు మీరు మోయే అవసరంలా. ఆయన రెక్కల మీద, ఆయన భుజాల మీద మిమ్మల్ని ఆయన
మోస్తున్నారో నమ్మకం ఉంచండి, ధైర్యాన్ని ఉంచండి. కాబట్టి చెడ్డ రోజులు రాకముందే దేవునికి అనుకూలమైన మనసు, దేవునిలాగా మార్చబడే మనసు, దేవుని పోలికలోకి ఒక్కసారి పూర్తిగా మార్చి చూడండి. దేవునికి లాగా దేవుని మనసు కలిగి ఉండండి. ఏది నేనేం చేయలేదు. పైగా ప్రతిదీ మీకు సంతోషమే, ప్రతి పరిస్థితి మీకు సంతోషమే. అందులోనే సంతోషిస్తావు, ఆ శోధంలోనే సంతోషిస్తావు, ఆ అనారోగ్యంలోనే సంతోషిస్తావు. ఆయనలాగా మారాలండి, ఆయన మనసు కలిగి ఉండాలండి. దయచేసి ఈ సత్యాలు మీరు అర్థం చేసుకుంటారని ప్రభు పెట్టి మనం చేస్తూ వాటి కృప దేవుడు అంటే మనసు, దృఢమైన మనసు, నిబ్బరమైన మనసు, విశ్వాసంతో కూడిన మనసు, నిరీక్షణతో కూడినటువంటి మనసు ఆ ప్రభు మనందరికీ అనుగ్రహించి మన కుటుంబాలను వర్ధిల్లింప చేయాలని ప్రభు పాదాలను బట్టి మనందరి కుటుంబాల తరపున ప్రార్థించి ప్రతిఫలాన్ని పొందుతున్నాం. ఆమేన్. అందరికీ షలోమ్.